ఆళ్వార్ తిరువడిహళే శరణం. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీశైలేశ దయాపాత్రం దేశత్యాది గుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథ సమారంభాం నాథయాం నమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుత పదాంబుజైక్మరుక్మవ్యామోహతస్తదితరాణి శృణాయమేనే. అస్మద్గురోర్భగవతోస్య దైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతా పితా యువతయస్తనయా విభూతిస్తర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రీగుణం ప్రణమామి మూర్ధన. భూతం సరస్య మహదాహ్వయభట్టనాథ శ్రీభక్తిసారకులశేఖరయోగివాహాన్ భక్తాన్ ఘరిరేణ పరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం వ్రతోऽస్మి నిత్యం. అస్మద్గురుభ్యో నమః. முன்னந்திரவாய் விழிப்பிள்ளை தாம பதேசித்த நேர்த்தன் நண்படியை தனவாய்சொல் மணவாளமுனி தன்னன்புணை உபதேசரச்சனமாக தன்னை தன்னெஞ்சு தன்னில் தனிப்பு வர்த்தாள்கள் சரணமக்கே. ஒண்டமிழ்தாள் தான் செய்தான் மணவாள மாமுனிவன் வந்து வம்பவிழ்தார் வன்மை மணவாள மாமுனிவன் அம்புவியல் கால் பொருந்தா வார்த்தியினால் கும்பர் தொடும் விண்ணலகில் செல்ல விவரை எந்திராசன் பதங்கள் நன்னி உரைத்தார் நமக்கு. ஜீயர் திருவடிகளே శరణం. మనం మనకు శ్రీ వైష్ణవ సంప్రదాయానికి ఆచార్య పురుషులై విశిష్ట ప్రతిపత్తి కలిగినటువంటి మనవాళ మహామునుల యొక్క వైభవాన్ని తెలుసుకోబోతున్నాం. మనవాళ మహామునులు మన యొక్క రామానుజ సంప్రదాయంలో విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవర్తకులలో పెరియ జీయలుగా ప్రసిద్ధి చెందినటువంటి వారు. వీరు ఆళ్వార్ తిరునగరి అని చెప్పబడేటువంటి నమ్మాళ్వారు అంటే శఠగోపులు అవతరించినటువంటి ఆళ్వార్ తిరునగరి అనే గ్రామంలో కలియుగం ప్రారంభమైన తర్వాత 4372 సంవత్సరములకు సాధారణ నామ సంవత్సరంలో తులామాసములో శుక్లపక్షములో సవితి నాడు మూలా నక్షత్రమునందున గురువారం రోజు అవతరించినారు. ఈ తులామాసంలోని శుక్లపక్ష సవితికి ఇంకో ప్రత్యేకత ఉన్నది. ఏమిటంటే దాన్ని నాగుల చవితి, నాగ చవితి అని కూడా అంటారు. మనవాళ మహామునులు ఆదిశేషుల యొక్క అవతారం. అందుచే వారు ఆ నాగుల చవితి నాడు అవతరించడం అనేటువంటిది వారి యొక్క స్వరూపానికి తగిందని మన పెద్దలు భావిస్తారు. వీరి యొక్క తండ్రి గారు తాదరಣ್ಣన్ అనేటువంటి వారు. వీరికి బాల్యంలో నాయనగారు అనుగ్రహించినటువంటి తిరునామము అడహియ మనవాళం. అడహియ మనవాళం అంటే శ్రీరంగములో వేంచేసి ఉన్నటువంటి రంగనాథుని యొక్క ఉత్సవమూర్తులకు తిరునామం. వీరు బాల్యంలో మేనమామ ఇల్లైనటువంటి షిక్కిల్ అనేటువంటి గ్రామంలో వారి యొక్క పోషణలో పెరిగినారు. బాల్యంలో నేర్చుకోవలసినటువంటి ఏవైతే కావ్య నాటక అలంకార భాషా సాహిత్యాలన్నింటినీ కూడా నేర్చుకోవాలో వాటినన్నింటినీ కూడా క్రమంగా నేర్చుకొని పూర్తి చేసుకొని వేదాంగాలన్నింటినీ కూడా అధ్యయనం చేసి నిష్ణాతులైనారు. ఇక తరువాత
వీరు క్రమంగా శ్రీరంగంలో వేంచేసి ఉండేటువంటి శ్రీశైలేశులు అనేటువంటి మహానుభావుల యొక్క వైభవాన్ని విన్నారు. శ్రీశైలేశులంటే వారికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఏం ప్రత్యేకత అంటే వారు నమ్మాళ్ళవార్లు అనగా శఠగోపులు రచించినటువంటి తిరువాయముడి మీద సంపూర్ణమైన ఆర్తి కలవారట. అందుచేత వారికి ఒక సార్థక నామం ఏర్పడింది. ఏమిటది? తిరువాయముడి పిళ్ళై అని. అదుగో ఆ సార్థక నామం బిరుదు తిరువాయముడి పిళ్ళై అనే బిరుదు కలిగినటువంటి శ్రీశైలేశుల యొక్క మహాత్మ్యాన్ని వీరు విని వారి దగ్గరికి చేరుకున్నారు. వారి దగ్గర తిరువాయముడి వైభవాన్ని, ఆళ్వార్ల యొక్క ప్రబంధముల యొక్క వైభవ విశేషాలన్నింటినీ కూడా, భగవద్ విషయాన్ని పూర్తిగా కూడా అధ్యయనం చేసినారు. వీరికి భగవద్ రామానుజుల పైన ఆర్తి ఎక్కువ. అంతేకాక గొప్ప పండితులు. వీరికి కొన్ని బిరుదులు, నామములు కూడా ఉన్నాయి. వాటిని కూడా మనం తెలుసుకోవాలి. వీరికి యతీంద్ర ప్రవణులు, విశదవాక్ శిఖామణి, పెరియ జియ్యర్, మనవాళ మహామునులు మొదలైనటువంటి తిరునామాలు ఉన్నాయి. వీరిని యతీంద్ర ప్రవణులు అని పిలవటానికి కారణం వీరు భగవద్ రామానుజులపై అత్యధికమైనటువంటి ఆర్తిని ప్రదర్శించుటయే. ఇక వీరు మంచి విద్వత్తు కలిగి అనేకములైనటువంటి సంప్రదాయ గ్రంథములకు వ్యాఖ్యానములు రచించినారు కనుక తమిళంలో వ్యాఖ్యానములను అనుగ్రహించినారు, సంస్కృతంలోనూ వ్యాఖ్యానములను అనుగ్రహించినారు కనుక వీరికి విశదవాక్షిఖామణి అనే బిరుదు కూడా లభించింది. వీరు మన యొక్క ఆచార్య పరంపరలో ఆది ఆచార్యులుగా, అంటే భగవద్ రామానుజుల పొన్నడి శ్రీపాదములుగా భావించబడి వీరి ద్వారానే ఆచార్య పరంపర ప్రారంభమైంది కనుక వీరిని పెరియజీయర్ అని కూడా మన పెద్దలు పిలుస్తారు. ఇక తర్వాత వీరికి అడహ్య మనవాళం అనేటువంటి తండ్రిగారు అనుగ్రహించినటువంటి నామధేయాన్ని బట్టి మనవాళ మహామునులు అనేటువంటి నామధేయం కూడా తమిళ భాషలో ప్రచురమై ఉన్నది. ఇంకా ఇతర నామాలు కాంతోపయంతులు, రామానుషం పొన్నడి మొదలైనటువంటి తిరునామాలు కూడా వీరికి స్వరూప సిద్ధములైనవి. వీరు అనేక గ్రంథాలను మరియు అనువాదాలను అనుగ్రహించినారు. వీరి యొక్క రచనలు యతిరాజ వింశతి సంస్కృతంలో రచింపబడింది. ఇక అట్లే ఆర్తి ప్రబంధం, ఉపదేశ రత్నమాల, తిరువాయముడు నోత్తందాది మొదలైనవి తమిళంలో రచింపబడినవి. అదే ప్రకారంగా తిరువారాధన క్రమం, తిరుమంగయాళ్వార్ను గూర్చిన చూర్ణిక సంస్కృత భాషలోని. వీరు శ్రీభాష్యాన్ని కిడాంబి నయనార్ అనే స్వామి వద్ద సేవించినారు. వీరు వ్యాఖ్యానాలు శ్రీవచన భూషణానికి తమిళములోను, ఆచార్య హృదయానికి యతిరాజ వింశతికి కూడా తమిళంలోనూ అనుగ్రహించినారు. ఇక తరువాత ప్రమేయ సారానికి సంస్కృతంలో వ్యాఖ్యానాన్ని అనుగ్రహించినారు. వీరు తమ శిష్యులలో ముఖ్యంగా ప్రతివాది భయంకరం అన్నను గారిని సంస్కృత సంబంధమైనటువంటి వ్యాఖ్యాతలుగా, సహాయకులుగా ఏర్పాటు చేసుకున్నారు. శుద్ధసత్వం అన్నను గారిని ద్రావిడ వేద సహాయకులుగా
నిర్వాహకులుగా ఏర్పాటు చేసుకున్నారు. కందాడై అಣ್ಣన్ను పాదుకా స్థానీయులుగా ఏర్పాటు చేసుకున్నారు. వీరి యొక్క వైభవం ఏమిటి అంటే, వీరు తమ ఆచార్యులకు తమ యొక్క ఆదిశేష స్వరూపాన్ని, విశ్వరూపాన్ని చూపించినారు. అంతేకాక వైష్ణవ సంప్రదాయం యొక్క అభివృద్ధికి వీరు అష్టదిగ్గజములను, నవరత్నములను ఏర్పాటు చేసినారు. వీరు కాలక్షేపం భగవద్ విషయాన్ని శ్రీరంగంలో అనుగ్రహిస్తే దానికి సంతోషపడి వినాలని ఆసక్తితో బాలుడై ఏదో స్తంభం చాటు కూర్చుంటూ మొత్తం భగవద్ విషయాన్ని విన్నాడు శ్రీరంగనాథుడు. పూర్తిగా విన్న తరువాత వీరికి ఎదురుగా వచ్చి నిలబడి సాష్టాంగ దండ ప్రణామం చేసి శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం అని శ్లోకాన్ని అనుగ్రహించి సాష్టాంగ దండ ప్రణామం చేసి అక్కడనే అంతర్ధానమైనాడు. దీన్ని బట్టి ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా రంగనాథుడు కూడా వీరి యొక్క కాలక్షేపాన్ని విని భగవద్విషయ కాలక్షేపాన్ని సేవించి ముగ్ధుడైనాడు, ఈ శ్లోకాన్ని అనుగ్రహించినారు అని చెప్పి భావన చేసుకొని సంప్రదాయజ్ఞులందరూ కూడా వైష్ణవ సంప్రదాయంలో ద్రావిడ వేద పారాయణానికి ప్రారంభములో లేదు సంస్కృత సంప్రదాయ గ్రంథ పారాయణానికి ప్రారంభములో ఈ శ్లోకాన్ని పాశురములతో అన్నిటికంటే ముందుగా అనుసంధానం చేసుకోవటం అనేటువంటిది ఒక ఏర్పాటుగా జరుగుతూ వస్తూ ఉన్నది. పెద్దలు అనుగ్రహించినటువంటి విషయం ఈ ప్రకారంగా. ఇక తర్వాత వీరు మనకు అనుగ్రహించినటువంటి గ్రంథాలను కూర్చున్నటువంటి కొన్ని విషయాలను తెలుసుకుందాం. సాధారణంగా గ్రంథాలు ఎలా ఉంటాయి అంటే, సంప్రదాయ గ్రంథాలు రెండు రకాలుగా ఉంటాయి. వైష్ణవ సంప్రదాయ గ్రంథాలు ఒకటి ప్రథమ పర్వములు లేదా ప్రథమ పర్వనిష్టలు, రెండవది చరమ పర్వనిష్టలు అని. ప్రథమ పర్వనిష్టములు అయినటువంటి గ్రంథాలు అన్నీ భగవద్ విషయానికి సంబంధించినవి. మరి చరమ పర్వనిష్టములు అయినటువంటి గ్రంథాలన్నీ కూడా ఆళ్వారాచార్యుల యొక్క వైభవానికి, వారి యొక్క ప్రతిభా విశేషములకు వివరించే సంబంధించినటువంటివి. అయితే వీరు మన పెరియజీయర్ మనవాళ్ళ మహములు యతీంద్రుల గూర్చి అత్యధికంగా ప్రవణులు అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. వీరి యొక్క ఆ ప్రవణత అనేటువంటిదే ఆర్తి ప్రబంధము అనేటువంటి ఒక తమిళ్ 60 పాశురములు గల గ్రంథ రూపమై వెలిసింది. అందుచేతనే వీరు యతీంద్ర ప్రవణులైనారు. ఇంతేకాకుండా వీరు సంస్కృతంలో 20 శ్లోకాల యతిరాజ వింశతి అనే గ్రంథాన్ని అనుగ్రహించినారు. ఈ యతిరాజ వింశతి శ్లోకాలు 20 మాత్రమే, కానీ దానిలో ఉండేటువంటి వైభవం మాత్రం అమూల్యము, వైభవము విశేషం. అందుచేత వీరు యతీంద్ర ప్రవణులు అనేటువంటి నామాన్ని సార్థకంగా ధరించినారు. ఇక మనం వీరు అనుగ్రహించినటువంటి ఆర్తి ప్రబంధంలోకి వెళ్ళి కొంచెం సేవించవలసి ఉన్నది దాని వైభవాన్ని. దానికంటే ముందు మనం కొంత శాస్త్ర పరిచయాన్ని, అంటే మన కళా పరిచయాన్ని చేసుకోవాలి. ప్రబంధం యొక్క వైశిష్ట్యాన్ని పరిచయం చేసుకోవాలి. ఏదైనా రచన ఏర్పడింది అంటే ఆ రచనకు ప్రత్యేకత ఉండాలి. ఆ ప్రత్యేకతను శాస్త్రవేత్తలు, భాషా శాస్త్రవేత్తలు ఒక నామముతోటి తెలిపినారు. అదేమిటి అంటే సహృదయ హృదయాచలాదిని కవిత మత అని చెప్పి. అంటే ఏమది? కవిత్వం అనేటువంటిది సహృదయ అంటే పాఠకులకు, హృదయాచలాదిని అంటే హృదయాన్ని దోచుకునేది అయి ఉండాలి అని వారు
చెప్పినటువంటి నిర్వచనం. దీనిలో సహృదయులు అంటే ఎవరు అనే దాన్ని మనకు మళ్ళీ నిర్వచనం ఇచ్చినారు. ఏమిటి అంటే, ఏషాం కావ్యానుశీలనవశాత్ విశదీభూతే మనోంకురే తన్మయీభవన యోగ్యత తే హృదయ సంవాద భాజ సహృదయా అని నిర్వచించినారు. ఈ వాక్యంలో చాలా ముఖ్యమైంది అంటే ఈ నిర్వచనంలో ప్రాణప్రదమైనటువంటి వాక్యము హృదయ సంవాద భాజ అనేటువంటి పదం. అంటే హృదయ స్పందనను పొందేటువంటి వారు, హృదయం కలిగేటువంటి పరిస్థితిని పొందేటువంటి వారు అని. అంటే ఏమిటండి అంటే, పూర్తిగా వివరించుకుందాం నిర్వచనాన్ని ఒకసారి. ఏషాం అంటే శ్రోతలు, కావ్యాన్ని వినేటువంటి శ్రోతలు, ప్రబంధాన్ని వినేటువంటి శ్రోతలు, వారికి కావ్య అనుశీలన వశాత్, కావ్యమును లోతుగా ప్రవేశించి అర్థం చేసుకుంటూ ముందుకు నడుస్తూ ఉంటే, విశదీభూతే మనోముకురే, మనోముకురే విశదీభూతే, మనోముకురం అంటే హృదయం అనేటువంటి మొగ్గ విశదీభూతే అంటే విచ్చుకుంటుందట. ఆ విచ్చుకోవటం వలన అంటే కావ్యం యొక్క గాలికి ఆ సమయాన్ని బట్టి ఆ సంధ్య అనేటువంటిది ఏర్పడితే పుష్పం ఎలా విచ్చుకుంటుందో, సూర్యోదయానికి ఎలా పుష్పం కమలం విచ్చుకుంటుందో ఆ ప్రకారంగా ఆ కవితా మాధుర్యానికి, వైభవానికి హృదయం అనేటువంటి మొగ్గ విచ్చుకోవాలనట, విచ్చుకుంటుందట. ఆ ప్రకారంగా విచ్చుకొని హృదయ సంవాద భాజ రెపరెపలాడుతుందట. అది అంటే ఆ స్పందన కేవలం హృదయంలో మాత్రం నిలవక శరీరమంతా కూడా గగుర్పాట్లు కలిగించి, ముత్యములు పూటలు పట్టించి, ఆశ్చర్యంలో ముంపించి, ఆలోచనలో ముంచెత్తేటువంటి పరిస్థితిని తీసుకొస్తుంది, ఆనంద పరవశనం చేస్తుంది. అగో అదే హృదయ సంవాద భాజ తత్వం. అగో ఆ తత్వానికి జ్యోతులైనటువంటి వాళ్లే, దానికి స్పందించేటువంటి వాళ్లే హృదయ సంవాద భాజ, వాళ్లే సహృదయులు. అగో ఆ సహృదయులను ఆకట్టుకునేటువంటి పరిస్థితి ఉంటేనే దానికి కవిత్వానికి, కవితకు కవిత అనేటువంటి యోగ్యత ఉంటుంది. లేకపోతే దానికి ఆ యోగ్యత ఉండదు. దీన్నే ఇంకా మన సంప్రదాయంలోకి తెచ్చినట్టయితే ఇంకా కొంచెం విశేషంగా ఆలోచించవలసి ఉంటుంది. కవిత్వంలో రసాలుంటాయి, నవరసాలు అని చెప్పి శృంగార, వీర, కరుణ, అద్భుత, హాస్య, రసానక, భీభత్స, రౌద్ర రసాలు. ఈ రసాలు 9 రసాలు. అయితే ఇవి కాక ఇంకా శాస్త్రవేత్తలు ఇంకొక రసాన్ని కూడా అదనంగా చేర్చినారు. ఎవరు అంటే సంప్రదాయజ్ఞులు. అదేమిటిది అంటే శాంత రసాన్ని కూడా. ఈ ప్రకారంగా శాంతాశ్చ దశనాట్యే రసాస్మృతా, శాంతముతో పాటు 10 రసాలైనాయి. శాంతం లేకపోతే నవరసాలే అది. అయితే దీంట్లో కూడా మళ్ళీ శాస్త్రవేత్తలు ఏం నిర్వచనం చేసినారు అంటే, ఇన్నిటిలో కూడా అసలు ఈ శాంతం అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదండి. ఈ మొదటి శృంగారంలోనే దశలుంటాయి, వాటి యొక్క స్థాయి భావాలుంటాయి, స్థాయి ఉంటుంది. ఆ స్థాయిని బట్టే అదే ఒక్కొక్కప్పుడు శృంగారంగా మారుతుంది, ఒక్కొక్కప్పుడు కరుణగా మారుతుంది, ఒక్కొక్కప్పుడు శాంతంగా మారుతుంది, ఒక్కొక్కప్పుడు అదే కాంతాసమ్మితమయ్యి లావణ్యంగా మారుతుంది. ఈ ప్రకారంగా హృదయ సంవాదం కలిగిస్తుంది అని చెప్పినారు. అందుచేత శృంగారం యొక్క, సంయోగ శృంగారం యొక్క, విప్రలంబ శృంగారం యొక్క మారు రూపమే కరుణ, శాంతము అనే రూపాలుగా వికసిస్తుంది. అహో ఆ కరుణ, శాంతం అనే రూపాలలో వెలిసేటువంటివే హృదయ సంవాద భాజములైనటువంటి కవితలు. అహో అలాంటి ఆర్తిని కలిగించే కవితలలోకి వచ్చేదే మన ఈ ఆర్తి ప్రబంధం. ఇది అంటే ఈ ఆర్తి 2 రకాలుగా ఉండొచ్చు. ఒకటి పరమాత్మను గూర్చిన ఆర్తి కావచ్చు, లేకపోతే తనకు ఉపకారం చేసినటువంటి ఆచార్యులను గూర్చిన ఆర్తి కావచ్చు. అయితే ఇక్కడ పెరుమాళ్లను గూర్చినటువంటి ఆర్తి కొరకు మనకు నమ్మాడు వారు చేసినటువంటి ఆర్తి ఉన్నది. నిన్న
చెయ్యేనే, నేనేం చేయగలను స్వామి, ఇని వందు కూడువనే నిన్నొచ్చి చేరాలే, కోవిక్కొళ్ళాయి వందందో నన్ను ఎప్పుడు పిలుచుకుంటావురా నీ దగ్గరికి అని చెప్పి ఈ ప్రకారంగా రకరకాల ఆర్తి చేసినారు పెరుమాళ్ళని గూర్చి నమ్మాడువారు. కానీ ఆ నమ్మాడువార్ల ఇది పెరుమ దైవాన్ని గూర్చి చేసేటువంటి ఆర్తి. మరి అదే వీరి యొక్క శిష్యులు ఉన్నారు, వారు మధుర కవులు. వారు 12 శిరుత్తాంబు అనేటువంటి దివ్య ప్రబంధంలో, అది 12 పాశురాల ప్రబంధమే, కానీ ఆ గొప్ప ప్రబంధంలో వారు తమ ఆచార్యులైనటువంటి ఈ నమ్మాడువార్లని, ఈ శఠగోపులని 12 శిరుత్తాంబినాల్ కట్టున్న పణ్య పెరుమాయన్ ఎన్నప్పనిల్ నన్నిత్యన్ గురోర్ నంబి ఎన్నక్కాల్ అన్నిక్కు మమదూరం ఎన్నావుకి అంటూ ప్రార్థించుకుంటూ ఆ తాడు కట్టి, తాడుకు యశోద కట్టేస్తే తల్లికి వశమయ్యి, తల్లికి పరాధీనుడయ్యి కృష్ణుడు రోటికి కట్టివేయబడి ఏడుస్తూ ఉన్నటువంటి ఆ కృష్ణుని యొక్క వైభవం కంటే కూడా ఆ కృష్ణుని గూర్చి వివరించినటువంటి మా నమ్మాడువార్ల యొక్క వైభవాన్ని తలుచుకుంటే నా యొక్క హృదయం కరిగిపోతున్నది అని చెప్పి ఆర్తిని చెందుతారు ఆచార్య వైభవానికి, ఆచార్య కవితా వైభవానికి. అగో అది మధుర కవులు అనుగ్రహించినటువంటి, వ్యక్తపరిచినటువంటి వారి యొక్క హృదయ సంవాద వైభవం. అగో అదే క్రమంలో మనకు ఇక్కడ యతీంద్ర ప్రవణులు కూడా, అంటే మనవాళ్ళ మహామునులు కూడా భగవద్ రామానుజుల యొక్క ఉపకారానికి, లోకానికి వారు చేసినటువంటి జగద్గురుత్వానికి తన్మయులై హృదయ సంవాద భాగ్యులు అయినారు. ఈ ప్రకారంగా మనకు మనవాళ్ళ మహామునుల యొక్క వైభవమే, వారి యొక్క ఆర్తియే ఆర్తి ప్రబంధమైంది అని మనం తెలుసుకుంటున్నాం. ఈ ప్రకారంగా ఈ ఆర్తి ప్రబంధంలోని ప్రథమ పాశురాన్ని కూడా మనం ఒక్కసారి అనుసంధానం చేసుకున్నట్టయితే ఆ పాశురంలో ఉండేటువంటి వైభవాన్ని కూడా మనము విశేషంగా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత దాని యొక్క మనము విషయంలోకి వెళుతాం పాశురాలను అనుసంధానం చేసుకొని. வாடியதிராசன் 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 என வாழ்த்துவார், வாழியன வாழ்த்துவார் வாடியன வாழ்த்துவார், தாழ்நையில் தாழ்த்துவார் விண்ணோர் தலை. வாடியதிராசன் 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 என வாழ்த்துவார், வாடியன வாழ்த்துவார் வாடியன வாழ்த்துவார், தாழ்நையில் தாழ்த்துவார் விண்ணோர் தலை. ఈ పాశురం మనకు ఆర్తి ప్రబంధంలో మొదటి పాశురంగా ఉన్నది. ఈ మొదటి పాశురం యొక్క ఇది మొత్తం గ్రంథానికి ముఖంగా ఉన్నటువంటి పాశురం. వాస్తవానికి కూడా దీనికి ఆ యోగ్యత కూడా ఉన్నది. అంటే ప్రేమకు పిచ్చివాళ్ళైపోతారు అనేటువంటి ఒక లోక వ్యవహారం ఉన్నది. ఆ లోక వ్యవహారం ఈ పాశుర వైభవంలో మనకు సుస్పష్టమవుతుంది. అంటే కవిత అంటే కవిత్వం అనేటువంటిది ఏ నిష్టము, కవితానిష్టమా లేకపోతే వక్తనిష్టమా, శ్రోతనిష్టమా అంటే చివరికి శ్రోతల యొక్క హృదయ స్పందన నిష్టము అనేటువంటి దానికి శాస్త్రవేత్తలు నిర్ణయించినారు. అగో ఆ హృదయ స్పందన నిష్టము అనేటువంటిది దీనిలో స్పష్టంగా మనకు అవుపడుతుంది. ఇది వాస్తవానికి మంగళాశాసనంతో ప్రారంభమైంది. ఆసీహి నమస్క్రియ వస్తు నిర్దేశో వాపి తన్ముఖం అని చెప్పి ఏ గ్రంథమైనా ప్రారంభం కావాలంటే ఆశీర్వచనంతోనో, నమస్కారంతోనో, లేదా కథావస్తువును సూచించడంతోనో ప్రారంభం కావాలి. అయితే ఈ ఆర్తి ప్రబంధం ఆర్తి అనేటువంటి కథావస్తువును సూచిస్తూ ప్రారంభమైంది. అంతేకాకుండా మంగళాశాసనంతో, వాడి అంటే మంగళాశాసనం, సుఖించుగాక, వర్ధిల్లుగాక, మంగళమవుగాక అని చెప్పి ప్రారంభం చేసినారు మన వాళ్ళ మహామునులు. అంటే ఏమిటి? దీంట్లో 3 సార్లు వాడి ఎదిరాశన్ అని చెప్పి పదం వచ్చింది ప్రారంభంలోనే. 3 సార్లు ఎందుకు రావాలి అంటే త్రికరణ శుద్ధిగా వీరు అనుసంధించినారు, వారికి మంగళాశాసనం చేసినారు అని చెప్పి. అంతేకాదు దీంట్లో ఇంకా విశేషం మనం చెప్పుకోవాలి అంటే, మనము సంస్కృత వేదాన్ని చదువుకున్నట్టయితే అది ఏమని ప్రారంభమవుతుంది, ఇది ఎట్లా ప్రారంభమవుతుంది? మొట్టమొదలు ప్రణవంతో ప్రారంభమవుతుంది, ఓంతోటి. ఆ ఓంకారం కాదండి,
ఓం కంటే కూడా ఇంకా మళ్ళా ముందున్నది. హరి ఓం తచ్చమ్యోరావృణీమహే అని చెప్పి హరి ఓం అనేటువంటి పదంతో ప్రారంభమవుతుంది. మరి ఇక్కడ మన సంప్రదాయంలో ఆ ద్రావిడ వేదం ఏ విధంగా ప్రారంభమవుతున్నది అంటే వాడితోటి ప్రారంభమవుతున్నది. ఎట్లా? పెరియాడు వాళ్ళు తిరుపల్లాండను పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు అని పెరుమాళ్లకు మంగళాశాసనంతో 1000 ఏండ్లు క్షేమంగా వర్ధిల్లుగాక స్వామి యొక్క వైభవము అని మంగళాశాసనం చేతోటి ప్రారంభించినారు కదా. ఆ ప్రకారంగా వారి యొక్క గ్రంథాలలోకి ద్రావిడ వేద గ్రంథాలలోకి మొదటి గ్రంథమైంది పల్లాండు అనేది. అదే క్రమంగానే ఇక్కడ ఈ భగవద్ రామానుజులను ఊర్చి వాడి సుఖం క్షేమం కలుగుగాక అనేటువంటి మాటతోటి మనకు మనవాళ మహములు గ్రంథాన్ని ప్రారంభించినారు. దీంట్లో సుఖించుగాక అనేటువంటిది 3 సార్లు రావటానికి ఇంకా కూడా ఒక విశేషం ఉన్నది. ఏమిటి అంటే నమ్మాడి వారు తమ ప్రబంధంలో తిరువాయుడిలో 2-3 చోట్ల తొండర్ 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 తొండర్ని శఠగోపన్ అన్నారు. అంటే తొండర్ 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 అని 3 సార్లు వారు చెప్పినారు. అంటే దాసులైనటువంటి వాళ్లకు అని 3 తరాలు చెప్పి, అంటే 3 తరాలు అంటే ఏమిటి? ఇక్కడ ఒకటి పెరుమాళ్ల యొక్క పాదుకాస్థానం తొండర్ అంటే శఠగోపుల యొక్క పాదుకాస్థానం రామానుజుల యొక్క పాదుకాస్థానం ఆండార్. ఈ ప్రకారంగా తీసుకొచ్చి ఈ క్రమంలో వాళ్లకు తాను దాసుడుగా చెప్పుకున్నటువంటి స్థితిగా ఈ వాక్యం ఉన్నది. అంతేకాకుండా దీంట్లో వాళ్లకు దాసులైన వాళ్ళు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పినారు కనుక ఇదంతా కూడా ఆ ఆచార్య అస్మదాచార్య పర్యంతం అనేటువంటి విషయంగా ఇది ఈ విషయం వాడియజరాచన అనేటువంటిది అస్మదాచార్య పర్యంతం అయింది అనేటువంటి దాన్ని మనం నిర్ధారణ చేసుకోవచ్చు. ఈ ప్రకారంగా ఉండేటువంటి ఈ పాశురం యొక్క వైభవం చెప్పి ఈ పాశురాన్నట ఎవరు శ్రీవైకుంఠంలో నిత్యసూరులు ప్రతిరోజు అనుసంధించుకొని ఈ పాశురం యొక్క వ్యాఖ్యాన గ్రంథాన్ని తమ యొక్క తల మీద పెట్టుకుంటారట. వాళ్ళ యొక్క భరించేటువంటి ఒక సంపదగా ఈ ప్రకారంగా నిత్యసూరులు నమస్కరిస్తారు దీనికి ప్రతినిత్యము అని చెప్పి మనకు దీంట్లో సారాంశం ఉన్నది ఏది పాశురంలో. ఈ ప్రకారంగా ఇక 2వ పాశురం ప్రారంభమవుతుంది ఆచార్య మంత్ర వైభవంతో రామాంశాయ అనేటువంటి మాటతోటి. ఈ అంటే ఏమిటి? దీంట్లో 2వ దాంట్లో చరమ పర్వనిష్ట. ఈ చరమ పర్వనిష్టతోటి ప్రారంభమయ్యేటువంటిది అంటే ఆచార్యుల మంత్రమే ఈ సంపద. ఈ ఆచార్యుల యొక్క ఈ మంత్రాన్ని నిత్యసూరులు దీన్ని వాళ్ళు సంపదగా చేసుకున్నారట శ్రీవైకుంఠంలో. అంటే అదేమో తలదాల్చెండు మొదటి పాశురం వైభవాన్ని 2వ పాశురం యొక్క వైభవాన్ని సంపదగా చేసుకున్నారు. ఈ ప్రకారంగా మంత్రోచ్చారణతోటి 2వ పాశురం మనకు ప్రారంభమైంది. ఇక తర్వాత యతిరాజుల యొక్క సర్వవిధ బంధుత్వాన్ని కీర్తిస్తూ ప్రారంభించినటువంటి పాశురము 3వ పాశురం. యతిరాజులే నాకు తల్లి తండ్రి నవవిధ సంబంధాలనే మనకు పెరుమాళ్లతోటి. ఏమిటి అంటే మా పితాచ రక్షక శేషి భర్త జ్ఞేయో రమాపతి స్వామి ఆధార మమాత్మాచ కర్త చాద్యం అనూదిత అని ఈ ప్రకారంగా మనకుండేటువంటి ఆ 10 విధములైనటువంటి తల్లి తండ్రి బంధువులు మొదలైనటువంటి జ్ఞాత మొదలైనటువంటి అన్ని బంధుత్వాలలో కూడా విశేషమైనటువంటి సర్వవిధ బంధుత్వాలు కూడా భగవద్రామానుజులతోటే నాకు సంసారంలో ఉన్నటువంటి ఇంకెవరితోటి కాదు పెరుమాళ్లతోటి కూడా కాదు అని చెప్పి వీరు స్పష్టం చేసినారు 2వ పాశురంలో. ఇక 3వ పాశురంలో 4వ పాశురంలో నా భారమంతా కూడా యతిరాజులపైనే ఉంది, నా యొక్క ఉజ్జీవన భారమంతా కూడా అని చెప్పి దాన్ని అనుసంధానం చేసినారు. 5వ పాశురంలో ఉడయవర్లకు పాదదాస్యం కోరి అదే నాకు ఇయ్యండి అనేటువంటి భావనను యతిరాజులను కోర్చి ప్రార్థించినారు మన వాళ్ళ మహామునులు. ఇక తర్వాత ఈ క్రమంలో ఉండేటువంటి కొన్ని పాశురాల యొక్క వైభవం చాలా విశేషంగా ఉన్నది. అవన్నీ కూడా రూపకముల యొక్క పరంపరగా ఉన్నాయి. రూపకాలంకారములు అంటే ఏమిటి?
అంటే ఇదే అది అని అన్వయిస్తూ పోల్చి చెప్పటాన్ని. దాంట్లో 4వ పాశంలో ఉండేటువంటి విశేష వైభవం ఏమిటి అంటే, ఆడవాళ్ళు తమ యొక్క శరీరాన్ని కారాగృహంతో పోల్చుకున్నారు. కారాగృహం గృహం అంటే ఏమిటి? వాస్తవంలో సంసారంలో ఉండి ఈ సంసారం యొక్క వైభవాన్ని తెలిసినటువంటి మహానుభావుల కట ఈ గృహం అనేటువంటిది, సంసారం అనేటువంటిది కారాగృహం వంటిదట. అదే ప్రకారంగా ఇక్కడ మనవాళ్ళ మహాములు కూడా భావిస్తున్నారు. వేదాంత దేశికులు కూడా ఇలాంటి విషయాన్ని తమ యొక్క ఒక శ్లోకంలో చెప్పినారు. దర్పోదగ్ర దశేంద్రియానన మనోనక్తంచరాధిష్ఠితే దేహేస్మిన్ భవసింధనా పరివృతే దీనాబ్దశామాస్థిత అద్యత్వే హనుమత్సమేన గురుణా సంబోధితార్థస్తుతి లంకారుద్ధ విదేహరాజతనయాన్యాయేన లాలప్యతే అని చెప్పి ఇక్కడ చెప్తారు. అంటే ఏమిటి? దర్పముతోటి, అహంకారంతో, మమకారంతో నిక్కి ఉన్నటువంటి రావణ కుంభకర్ణులు, అహంకార మమకారాలు, రావణునికి ఉండే 10 తలలే 10 ఇంద్రియములు. అదే ప్రకారంగా సంసారం అనేటువంటిది సముద్రము, శరీరం అనేది లంక, అందులో ఉన్నటువంటి కట్టుబడి ఉన్నటువంటి జీవాత్మయే సీతాదేవి. అటువంటి సీతాదేవిని రాముడు పరమాత్మ తాను స్వయంగా వెళ్ళి రక్షించుకొని తీసుకొచ్చుకునేటువంటి ఆ అహంకార మమకారాలను ధ్వంసం చేసేటువంటి ప్రక్రియనే శ్రీమద్ రామాయణంగా ఉన్నట్టుగా మనకు వారి యొక్క సంకల్ప సూర్యోదయ నాటకంలో వివరిస్తారన్నట్టు. అహో ఆ క్రమంగా ఉన్నటువంటి పరిస్థితిని ఇక్కడ వీరు జ్ఞాపకం చేసుకున్నారా, అటువంటి భావన్నే చేసినారా అనిపిస్తుంది. కారాగృహం గృహం అని చెప్పి నా శరీరమే కారాగృహంగా ఉన్నది స్వామి, దీని నుండి నన్ను విడిపించు అని చెప్పి యతిరాజులను వీరు ప్రార్థించినారు. ఇక తర్వాత 5వ పాశంలో స్వామి మీరు నాకు తండ్రి, మీరు నాకు తండ్రి ఎప్పుడైతే అయినారో మీకు పరంపరగా వచ్చేటువంటి సంపద వైష్ణవ సంపత్తి, శ్రీ వైష్ణవ దాస సంపత్తి, దాసత్వమే సంపద వైష్ణవులకు. ఆ దాస సంపద ఏదైతే ఉన్నదో ఆ సంపద మీకు పెరుమాళ్ల నుంచి, ఆడవార్ల నుంచి, ఆచార్యుల నుంచి మీకు సంక్రమించింది. మీరు నాకు తండ్రి అయినప్పుడు మీ నుండి నాకు ఆ సంపద తప్పకుండా సంక్రమిస్తుంది. అది నాకే హక్కు ఉన్నది అని చెప్పి తాము దాసునిగా భగవద్రామానుజులకు ఆ దాస సంపద తనకు సహజంగా తమ యొక్క తండ్రి అయినటువంటి భగవద్రామానుజుల నుంచి సంక్రమించింది అని విజ్ఞాపన చేసుకున్నారు. ఇక తర్వాత ఇంకొక పాశురంలో 6వ పాశురంలో వీరు నా తత్వం అంతా కూడా ఎలా ఉన్నది అయ్యా విజ్ఞాపన చేసుకుంటున్నాను అన్నారు. ఏమిటి? వేప చెట్టు యొక్క పరిస్థితిగా ఉన్నది నా తత్వం. తత్వం అంటే స్వభావం. నా యొక్క స్వభావం వేప చెట్టు స్వభావం వలె ఉన్నది. అంటే ఏమిటి? వేప చెట్టు ముదిరిన కొద్ది దానిలో ఉండేటువంటి చేదుతత్వం అనేలో ఆస్తికత లేకున్నా కానీ ఆత్మగుణాలను పెట్టుకుంటారు. ఎందుకంటే వారి యొక్క ఆ మతాన్ని ఎవరు గౌరవించరు కనుక. ఆ ఆత్మగుణాలు ఏమిటివి అంటే సత్యము, అహింస, భూతదయ, క్రమశిక్షణ మొదలైనటువంటివి. అయితే ఈ ఆత్మగుణాలతో పాటు ఆస్తికత, పరమాత్ముడున్నాడు మనకు రక్షకుడు అనేటువంటి భావన ఆస్తికులలో ఉంటుంది. అయితే మీరు విజ్ఞాపన చేస్తున్నారు మనవాళ్ళ మహములు ఉడయవర్లతో, రామానుజులతో, నా దగ్గర ఆత్మగుణాలు లేవు, మరి నేను చేసినవన్నీ పాపాలు. అటువంటి అప్పుడు నాకు హితమైన విషయాన్ని ఎలా నీవు వంట పట్టిస్తావో అని. అంటే ఏమిటి? ఏదైతే ఆత్మహితం ఉన్నదో ఆత్మహితం కోరేవాడికి ఆత్మహితంలోకి శరీరంలోకి ప్రవేశించటానికి అవసరం ఉండేటువంటి ద్వారాలు ఆత్మగుణాలు, సత్యము, అహింస. ఇవి లేనిది అతనిలో ఈ విద్య అనేటువంటిది లేదా హితం అనేటువంటిది, దైవ సంబంధమైనటువంటి జ్ఞానమైనటువంటిది ప్రవేశించదు. అందుచేత అది ప్రవేశించాలి కనుక దాన్ని నీవు ఎట్లా మారుస్తావో, ఏ విధంగా ఆ ద్వారాలను తెరుస్తావో, ఆత్మగుణములు అనేటువంటి ద్వారాలను అని చెప్పి విజ్ఞాపన చేసుకుంటున్నారు 19వ పాశురంలో. ఇక తర్వాత 20వ పాశురంలో ముక్తిని అనుగ్రహించేవాడు శ్రీయప్పతే, లోక ప్రసిద్ధమే, పురాణ ప్రసిద్ధమే. కానీ దానికి కావలసిన అధికారిగా నన్ను తయారు చేయటానికి నీవే కర్తవు
నీవే చెయ్యాలి అని ప్రార్థించినారు. ఇక తర్వాత 22వ పాశురంలో శ్రీశైల విషుల యొక్క కృప చాలా విశేషమైనది. వారు నన్ను నిర్హేతుకంగా తమకు పారతంత్రుణ్ణి చేసుకొని మీకు అప్పగించినారు అని చెప్పి, మీ యొక్క వైభవాన్ని అనుగ్రహించినారు వారని చెప్పి విజ్ఞాపన చేసుకున్నారు. శ్రీశైలేశ్వరుల యొక్క కృపకు కృతజ్ఞతలు తెలిపినారు. ఇక తర్వాత 23వ పాశురంలో అడియార్హళ్ పుడాంగళై ఉడన్ కూడువజన్నుహలో అని ఆళ్వారు ప్రార్థించినటువంటి విషయాన్ని వీరు కూడా తమకు అన్వయించుకొని ప్రార్థించినారు. అంటే ఏమిటి? అడియార్హళ్ పుడాంగళై అంటే భాగవతోత్తముల వెనుక నడుస్తూ, వారికి సేవ చేస్తూ నడుస్తూ, భాగవతోత్తముల యొక్క సేవ వలన ఆచార్యుల యొక్క కృప కలిగి, ఆచార్యుల సేవ వలన పెరుమాళ్ల యొక్క కృప కలిగి, ఆ పెరుమాళ్ల కృప వలన ముక్తిని పొందటం. ఇది క్రమ పద్ధతి. ఈ క్రమం తప్పి ఎవ్వరు కూడా ముక్తిని పొందలేరు. అంటే ఏమిటి? పెరుమాళ్ల కృప కలగాలంటే భాగవతోత్తముల కృప కలగాలి. భాగవతోత్తముల కృప కలిగితేనే ఆచార్య కృప కలుగుతుంది. ఆచార్య కృప కలిగితేనే మంత్రం అనుగ్రహిస్తుంది, పెరుమాళ్ళు అనుగ్రహిస్తాడు. ఇగో ఈ ప్రకారంగా అంటే అందుచేత భాగవతోత్తములను అనుసరించి వెళ్ళటమే మొదటి మార్గం, మొదటి మెట్టు. అది నాకు సాధ్యమవటం లేదు, అందుకని అది కూడా నీవే కలిగించు ఆచార్య భగవద్ రామానుజ అని 23వ పాశురంలో ప్రార్థించినారు. ఇక అర్థపంచక జ్ఞానాన్ని తెలియజేసేది 27వ పాశురం. అర్థపంచక జ్ఞానం అంటే ఏమిటి? స్వస్వరూపము, పరమాత్మ స్వరూపము, పరమాత్మను పొందించేటువంటి ఉపాయం, కర్మ, జ్ఞాన, భక్తి, ప్రపత్తి, ఆచార్యాభిమానుల యొక్క స్వరూపము, విరోధి అయినటువంటి విరోధులు అంటే వీటికి విరోధులైనటువంటి మన యొక్క పాపాలు, పుణ్యపాపాల యొక్క స్వరూపము. తర్వాత ఈ విరోధులను కూడగొట్టుకున్న తర్వాత కర్మ, జ్ఞాన, భక్తుల యొక్క మార్గం ద్వారా ఆ పెరుమాళ్లను పొందిన తర్వాత మనం పొందేటువంటి ముక్తి ఫలం యొక్క స్వరూపం. వీటన్నిటినీ కూడా స్వస్వరూప, పరస్వరూప, ఉపాయస్వరూప, విరోధ స్వరూప, ఫలస్వరూపములను తెలియచేసేటువంటి ఈ 5 అంశముల యొక్క క్రమాన్నే అర్థపంచక జ్ఞానము అంటారు. ఈ అర్థపంచక జ్ఞానాన్ని అనుగ్రహించు అని చెప్పి ప్రార్థించినారు ఉడయవర్లను మనవాళ్ళ మహములు. ఇక తర్వాత విద్యలన్నీ వృధా, యతిపతి యొక్క రామానుజుల యొక్క కృపయే ఉత్తారకము అనేటువంటి దాన్ని అనుగ్రహించినారు. ఇక్కడ విద్యలు అంటే ఏమిటి? బ్రహ్మ విద్యలు. బ్రహ్మ విద్య అంటే ఏమిటి? దానికి అన్వయం ఉన్నది. ఏమన్వయము అంటే తైలధారవల్ అవిచ్ఛిన్న స్మృతి సంతతి రూప దర్శన సమానాకారం ఏర్పడటమే విద్యల యొక్క లక్ష్యము అని. అంటే ఏమిటి? పెరుమాళ్లను ధ్యానం చేసేటువంటి ఆ ధ్యాన నిష్పత్తి. ధ్యాన నిష్పత్తి అంటే మంత్ర జప అనుష్ఠానంతో మంత్ర అధిదేవతను మనస్సులో ధ్యానించుట, మంత్రాన్ని ఉచ్చరించడము, దానికి తగినటువంటి శరీర ప్రవృత్తి కలిగి ఉండటం, ఆచారాన్ని, దానితో పాటు ఆ దేవతను కూడా మంత్ర ఉక్త దేవతను కూడా మనస్సులో స్వరూపంతో పాటు గుణములతో పాటు ధ్యానించటం. ఇగో ఇదంతా ఉండేటువంటి దాన్నే మనకు విద్య అంటారు, అన్వయించేదాన్ని. ఆ విద్యలు అనేటువంటివి ఏవి నా దగ్గర లేవు. అంటే మనస్సు నిలిచే పరిస్థితే నా దగ్గర లేదు కనుక విద్యలతోటి పెరుమాళను ఉపాసించి ముక్తిని పొందేటువంటి పరిస్థితి నా దగ్గర లేదు. మరి ఎట్లా అంటే పొందటానికి నీ యొక్క కృపయే. అంటే నేను పంపిన వాళ్ళని అందరినీ కూడా నీవు ఆపేది లేదు. అస్మద్గురుభ్యో నమః. తప్పకుండా వైకుంఠానికి తీసుకోవాల్సిందే అని చెప్పి భగవద్ రామానుజులు పెరుమాళ్లతోటి ఆజ్ఞ తీసుకొని ఇక్కడ అవతారానికి వచ్చినారు కనుక దాన్ని బట్టి వీరు ఎవరిని పంపినా కానీ పెరుమాళ్ళు శ్రీమన్నారాయణుడు వైకుంఠానికి ఆటంకం చెప్పడు కనుక మీరు నన్ను వైకుంఠానికి పంపించే ఆలోచన చేయండి, అదే మీ యొక్క కృపయే ఉత్తారకము అని చెప్పి 28వ పాశురంలో వీరు ప్రార్థించినారు. ఇక తర్వాత 29వ పాశురంలో ఇక ఇతర మత నిరసన చేసినటువంటి భగవద్ రామానుల యొక్క ఆ విశేషానికి అంతటికి కూడా మంగళాశాసనం చేసినారు. ఈ క్రమంలో మనకు 2-3 పాశురాలు మంగళాశాసన పట్టులు ఉంటాయి. అందులో 30వ పాశురం వారి యొక్క పాదాది ఆ శిరస్సు నుండి చెరువైహళ్ళు నుండి వెంట్రుకల వరకు ఉండేటువంటి ఆ వైభవాన్ని అంతా కూడా శిరస్సు వరకు ఉండేటువంటి ఆ వాటికని అవయవాలకన్నిటికి కూడా మంగళాశాసనం చేస్తారు. శ్రీరారం ఎజిరాశర్ తిరువడిహళ్వాడి తిరువరై துரைத்தார் திரிய செந்தவராடை வாடி ஏறாரும் செய்யவடி எப்பொழுதும் வாடி இலங்கை மின்னூல் வாழி இணைத்தோள் வாடி சோராதது செய்ய
செய்ய முகச்சோதி வாழி தூமுறுவல் வாழிதுணை மலர் கண்கள் வாடி ஈரால் తిరునామం అణింద వెడిల్ వాడి ఇది ఎదిరిపో ఎడిల్ జ్ఞానముద్రై వాడియే అని చెప్పి జ్ఞానముద్ర వరకు కూడా వారికి వాడి మంగళాశాసనాన్ని అనుగ్రహించినారు ఉడయవర్లు. ఇదే క్రమంలో తర్వాత ఉండేటువంటిది కూడా మంగళాశాసనం అవిషమయచ్చడియదనై అడియరుస్తాను వాడియే మొదలైనటువంటివి. ఇది ఏమిటివి? సాధారణంగా నిత్యము మంగళాశాసన పాఠులలో కూడా పెరుమాళ్ళ యొక్క తిరువారాధన మంగళాశాసనం చేసే అప్పుడు ఆ మంగళాశాసనంలో కూడా వీటిని అనుసంధానం చేసుకోవటం అనేటువంటిది సాధారణంగా వైష్ణవ లోకానికి ఉండేటువంటిది. ఈ ప్రకారంగా ఈ మంగళాశాసన పాఠులు అంతేకాకుండా ఇతర మత నిరసన చేసినటువంటి ఆయా మతాల యొక్క ప్రతి ఒక్కదాని పేరు చెప్పుకుంటూ వాటిని ఏ విధంగా ఖండించినారో స్వామి మీ యొక్క అటువంటి వైభవానికి వాడి అని చెప్పినటువంటి విశేషం మనకు గోచరిస్తోంది. ఇక తర్వాత ఉడయవర్ల యొక్క తిరునక్షత్ర వైభవాన్ని చెప్పింది 32వ పాశురం. 33వ పాశురంలో ఈ దేహంపై విరక్తిని ప్రదర్శించినారు ఇది మనవాళ్ళ భామనులు. రంగరాజు యతిరాజులకు విధేయుడు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో 34వ పాశురం ద్వారా విజ్ఞాపన చేసినారు. సాధారణ ఇంకా విశేషం ఏమిటంటే కూరత్తాడివార్లు తమ యొక్క పంచస్తవాళ్లలో శ్రీపరాశర భట్టర్లు తమ యొక్క స్తవంలో కూడా రంగరాజ స్తవంలో కూడా ఈ వారికి ఉండేటువంటి అనేక విధములైనటువంటి దోషాలన్నింటినీ కూడా పాపాలన్నింటినీ కూడా ఏకరువు పెట్టుకున్నారు. ఆ పాపాలన్నింటినీ కూడా మనవాళ్ళ మామూలు తమలో ఆరోపించుకొని తాను కూడా అటువంటి అంతకు మించినటువంటి దోషాలను కలిగి ఉన్నానని చెప్పి వాటినన్నిటినీ కూడా తమకు అన్వయించుకొని రక్షించుమని ప్రార్థించినారు ఉడయవర్లకు. 36-37వ శ్లోకాలలో ఇంద్రియ బలం బాగా ఉన్నది అని చెప్పి ఆ ఇంద్రియ బలాన్ని గురించి వివరిస్తూ అయ్యా దీన్ని మీరు తొలగించాలి, ఇది బలం ఇంతగా ఉండటానికి కారణమేమో నేను చెప్పలేను, నేను కూడగొట్టుకోలేను అని చెప్పి బాగా ఆవేదన పడ్డారు. కారణమేమి అని చెప్పి ప్రార్థించినారు. ఇక తరువాత 5 ఏళ్ల బుద్ధి 50 ఏళ్ల దానికా అంటారే, నేను చిన్నప్పటి ఏ దుష్టబుద్ధి నాలో ఉండిందో ఇప్పటి వరకు కూడా అది పెరుగుతూనే వచ్చింది కానీ ఏం తగ్గటం లేదు, అది తొలగటం లేదు. అందుచేత మీరే దీన్ని తొలగించే ఉపాయం చేయాలి, మీరే తొలగించే అర్హులు అని చెప్పి 38వ పాశురంలో ప్రార్థించినారు. అంతేకాకుండా వీరు ఇంకా విశేషం ఏమిటంటే 39వ పాశురంలో అయ్యా నేను మీకు వేపాకు కళ్యాణులు అయినాను అంటున్నారు. అంటే వేపాకు యొక్క కళ్యాణుడు అంటే వేపాకును కళ్యాణం చేస్తే తినగలుగుతాం అనండి, చేదు ఉంటుంది కదా, అహో ఆ ప్రకారంగా ఉన్నది. నన్ను భోక్తగా మీరు ఎట్లా ఎంత బాధపడతారో నన్ను అంటే నా యొక్క గుణాలు దోషాలు చెప్పాలంటే అంత అసహ్యంగా ఉన్నవి అని చెప్పి వీరు విజ్ఞాపన చేసుకుంటూ ఉన్నారు రామానుజుల వారి ముందర. అది ఇక తర్వాత 40-41 పాశురంలో నా వంటి పాపులు లేరు అని చెప్పి, మీ వంటి ఉదారులు లేరని చెప్పి బాగా వాటి యొక్క అన్నిటి కూడా చెప్పినారు. 42వ పాశురంలో గజేంద్రునికేమో నీళ్లలో ఒకటే ముసలి ఉండింది, అందుచేత ఒక ముసలితోటే అది బాధపడ్డది. కానీ నాకు మాత్రం 10 ఇంద్రియములు 11 12 ఇంద్రియములు 12 ముసళ్ళ తిరగనన్ను ఏమిటి 12 ఇంకెక్కువ ఉన్నాయి అనుకుంటాం. ఏమిటి కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకార, మమకార ఇవన్నీ ముసళ్ళే. అంటే నాకు ఒక్క ముసలి కాదు, ఇన్ని ముసళ్ళు పీకుతున్నాయి, నన్ను ఇంత బాధపడుతున్నా నేను ఈ సంసారంలో నుండి బయటపడేటట్లేదు అని చెప్పి పెద్దగా బాదుకున్నారు, వాపోయినారు మన వాళ్ళ భామనులు. 42వ పాశురంలో ఉన్నాయి అల్లాదా ఎనక్కుండో అన్నారు, మీరు తప్ప నాకు దిక్కు వేరే లేదు, నీవే తప్ప ఇతప్పరం బెరుగమన్నింపందగుంది అనేటువంటి ఆ పాశురం యొక్క ఆ పద్యం యొక్క అర్థం వచ్చేట్లు ఇక్కడ పాశురం ఉన్నది. ఇక తర్వాత ఆచార్యుల ద్వారానే అయన శబ్దార్థం తెలిసింది అని 45వ పాశురంలో విజ్ఞాపన చేసినారు. అయన శబ్దార్థము అంటే ఏమిటి? అయన నార అయన నారాయణ అనింది కదా. అంటే తిరుమంతరార్థములో ప్రణవము నమః 2 శబ్దముల తర్వాత నారాయణ శబ్దం 3వ శబ్దం ఉన్నది కదా. ఆ నారాయణ శబ్దంలో ఉండేటువంటి అయన శబ్దార్థం. నారములు అంటే నిత్య వస్తువులు. నిత్య వస్తువులు అంటే ఏమిటివి అంటే శ్రీవైకుంఠము, పిరాట్టి,
మొదలైనటువంటి వాళ్ళు నిత్యసూరులు, అక్కడ ఉండే వాళ్ళ కళ్యాణ గుణాలు, అక్కడ ఉండేటువంటి ఆ వైభవములు, పోయితే మూల ప్రవృత్తి, మహత్తు, అహంకారము, పోయితే దాంతోపాటు ఈ లోకంలో ఉండేటువంటి బ్రహ్మాది పిపీలికా పర్యంతం చీమ వరకు కూడా ఇవన్నీ కూడా నారములు అంటే నిత్య వస్తువులు. వీటిని అయనంగా కలవాడు నారాయణుడు. అయనము అంటే ఆధారం. వీటిని ఆధారంగా, ఇవి ఆధారంగా కలవాడు. ఇవట ఆయనకు ఆధారమట. ఇవి లేకపోతే ఆయన బతకడట. ఇంకొక వ్యుత్పత్తి ప్రకారం వీటికి ఆధారమైన వాడు అంటే వాళ్ళు లేకపోతే ఇవి బ్రతకబట. అంటే శరీరీ సంబంధం. అంటే శరీరి లేకపోతే శరీరం ఉన్నా లాభం లేదు. ఆత్మ దాంట్లో లేడనుకోండి, ఆత్మ లేచిపోయింది, శరీరాన్ని ఏం చేస్తుంది? ఇది పనికిరాదండి, తీసుకుపోవాలి, పారేయాలంటాం. లేదు, ఆత్మ ఉన్నాడు కానీ శరీరం లేదనుకోండి, అప్పుడు వాడు ఏమవుతాడు? ప్రేత తీరుగా ఉంటాడు. వానికి ఒక రూపం లేదా, ఏం లేదా, ఎట్లా చెప్పుకోవాలి? ఆకలి తప్పులను ఎట్లా చెప్పుకోవాలి? ఏం చేయాలి? అగాధం. అందుచేత ఈ రెండింటికి ఉండేటువంటి అవినాభావ సంబంధం ఏదైతే ఉంటుందో దాన్ని అయన సంబంధము అంటారు. ఆధార సంబంధం. ఆధారాధేయ, ఒకదాని ఒకటి ఆధారం. పెరుమాళ్ళు తనకు ఈ జగత్ ఆధారం అనుకున్నాడు తన శరీరంగా. ఈ జీవులం మనకు వాడు ఆధారము అనుకోవాలి ప్రాణంగా మనకందరికీ. ఈ ప్రాణం శరీరంలో ఉండే ప్రాణం కాదు. ఈ శరీరానికి మనం ఎట్లనో శరీరానికి మనకు కూడా వాడట్ల. ఆ విధమైనటువంటి ఆత్మస్వరూపం అన్నట్టు. ఇదే అయన శబ్దార్థం. దీన్నంతా కూడా మన సంప్రదాయంలో ఏమిటి? సామానాధికరణ్యము అంటారు. శరీరీ భావం అంటే చిరచిత్తులకు, జీవులకు, నిర్జీవులకు అన్నిటికి కూడా పెరుమాళ్ళు ఆత్మ అయిన వాడు అనేటువంటిది. ఇది అయన శబ్దార్థం. దీన్ని నాకు ఆచార్యులు తెలియజేసినారు, మా ఆచార్యులు అని చెప్పి దాన్ని సవినయంగా విజ్ఞాపన చేసినారు ఈ పాశురంలో. 46వ పాశురంలో ఇదే విధంగా అనుగ్రహించినటువంటి తమ ఆచార్యులకు తిరువాయముడి పిళ్ళై గారికి కృతజ్ఞతలు తెలియజేసినారు రామానుజులు ఇచ్చినటువంటి కృపకు. 47వ పాశురంలో కూరత్తాళ్వాకు లభించినటువంటి రామానుజ మంత్రమే నాకు లభించింది అని చెప్పి విజ్ఞాపన చేసినారు. కూరత్తాళ్వాకు లభించిన రామానుజ మంత్రం ఎక్కడదండి అంటే యోనిత్యమచ్యుత పదాంబుజ యుగ్మరుక్మ వ్యామోహత సజితరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణవు శరణం ప్రపద్యే. ఇది కూరత్తాళ్వార్లు అనుగ్రహించినటువంటి పాశురం. దీనిలో రామానుజస్య చరణవు, రామానుజుల యొక్క చరణములే నాకు శరణము అని చెప్పి రామానుజ మంత్రాన్ని వారు పరోక్షంగా శ్లోక రూపంలో మనకు అనుగ్రహించినారు. అదే నాకు కూడా లభించింది అని చెప్పి దాన్నే మనమందరం వైష్ణవ లోకమంతా కూడా నిత్యం ఆ రామానుజ మంత్రాన్ని అనుసంధానం చేసుకుంటుంది. దీన్ని జ్ఞాపకం చేసుకున్నారు. శ్రీ రామానుజాయ అనేటువంటి పాశురం ద్వారా శ్రీ రంగనాథులు నన్ను రామానుజులకు అప్పగించినారు అని చెప్పి పెరుమాళ్ళు చేసినటువంటి కృపను కూడా జ్ఞాపకం చేసుకున్నారు. అంటే ఏమిటి? ఇక్కడ ఒక చర్చ ఉంటుందన్నట్టు. ఏం చర్చ? శ్రీవచన భూషణంలో ఏం చర్చ అంటే పెరుమాళ్ళు ఆచార్యుల ఇచ్చిండా, ఆచార్యులు పెరుమాళ్ళని ఇచ్చిండా? ఆచార్యులు పెరుమాళ్ళను గురించి చెప్పకపోయింది పెరుమాళ్ళు మనకెట్ట తెలుసునండి? కాదు, పెరుమాళ్ళు ఆచార్యులు లేకపోతే మనం ఆచార్యులు మనకెట్ట దొరుకు, ఆచార్యులకు మనమెట్ట దొరుకుదుము? పెరుమాళ్ళు ఆ కాకతాళీయంగా అట్లా కూర్చుండు. అది దీంట్లో ఏది నిశ్చయము, ఏది ఎవరి మీద పెట్టాలి అసలు కర్తృత్వము అంటే ఆలోచించి శాస్త్రజ్ఞులు ఏమిటి అంటే పెరుమాళ్లే సంకల్పంతో ఆచార్యులను జీవులకు ఇచ్చిండు అజ్ఞానులకు అని చెప్పి పెరుమాళ్ల కృపనే ప్రధానంగా నిర్ణయిస్తారు అక్కడ. అది దాన్ని ఇక్కడ చెప్తున్నారు. అంటే మనలో ఏ సుకృతం లేకపోయినా అజ్ఞాత సుకృతాన్ని ఒక దాన్ని అంటగట్టి పెరుమాళ్ళు దీనివల్ల నీకు ఆచార్యుడిని కృప చేస్తున్నాను, సత్సహవాసాన్ని కలిగించి సత్సహవాసంతో ఆచార్యుడినిచ్చి మంత్రాన్ని ఇచ్చి భగవద్వైభవాన్ని తెలియజేసి రక్షింపజేస్తాడు అనేటువంటిది. దీన్ని జ్ఞాపకం చేసుకున్నారు 48వ పాశురంలో. ఇక 49వ పాశురంలో రామానుజ గాయత్రి యొక్క వైభవాన్ని వివరిస్తూ ఆ రామానుజ గాయత్రికి మించినటువంటి వస్తువు లేదని, మనకు ఉత్తారకం లేదని విన్నపం చేసుకున్నారు. రామానుజ గాయత్రి అంటే ఏమిటండి అంటే ఈ రామానుజం వస్తుంది. అది
ఈ రామానుజమూర్తం దానిలో మనకు 108 తిరువరంగత్వ మొదనార్ అనుగ్రహించినటువంటి ఆ గ్రంథంలో 108 పాశురాలు ఉన్నాయి. ప్రతి ఒక్క పాశురంలో కూడా రామానుష నామం వస్తుంది, రామానుష వైభవం ఉంది. ఆ రామానుష వైభవాన్ని చెప్పుకుంటూ ఉండేటువంటి మొత్తం ఆ 108 పాశురముల గ్రంథమే రామానుజ గాయత్రి. దీన్నే ఇంకొక విధంగా ప్రపన్న గాయత్రి అని కూడా అంటారు. ఈ ప్రపన్న గాయత్రి అది గాయత్రి ఏం చేస్తుంది అంటే బ్రహ్మత్వాన్ని ఇస్తుంది. విశ్వామిత్రునికి బ్రహ్మత్వం ఇచ్చింది కదండి గాయత్రి. అందరికి కూడా గాయత్రి జపం చేసుకోవాలి కదా. బ్రాహ్మడైనటువంటి వాడు సూర్యుడికి అర్ఘ్యం ఇయ్యాలంటే గాయత్రి మంత్రం ఉండాలి. లేకపోతే ఆ సూర్యుడికి వచ్చేటువంటి మందేహ రాక్షసుల యొక్క ఆ ఆపద తొలగదు. వీళ్ళు సంధ్యావందనం అర్ఘ్యప్రదానం చేస్తే అర్ఘ్యప్రదానాలు దాంట్లో ఉండేటువంటి ఎన్ని నీళ్ల బొట్లు ఉంటాయో అవన్నీ అన్ని అస్త్రాలై శస్త్రాలై ఆ రాక్షసులను ధ్వంసం చేసి సూర్యుని మార్గాన్ని క్రమం చేస్తాయి. అయితే ఆ బ్రహ్మత్వం కలగటానికి వీరు గాయత్రి జపం చేసుకోవాలి. బ్రహ్మత్వం కలుగుతుంది వీళ్లకు. అయితే దానికంటే కూడా విశేషమైంది ప్రపన్నత్వాన్ని ఇచ్చేటువంటిది. బ్రహ్మత్వం కంటే కూడా విశేషం. బ్రహ్మత్వం ఏమిటి? ఒక్క బ్రహ్మత్వమే ఇస్తుంది, ఒక్క బ్రాహ్మణికే ఇస్తుంది. కానీ మిగిలినటువంటి శూద్రకులకు అది సాధారణంగా శూద్రులకు గాయత్రి ఎక్కడిదండి, వాళ్ళు పోవలసిందేనా అయితే అన్నట్టు. అందుకొరకని ఈ గాయత్రికి ఏది బ్రాహ్మణికున్న గాయత్రికి అన్ని వర్ణాలకు అనుబంధం లేదు. కొందరికే అంటే త్రైవర్ణికులకే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకే గాయత్రి, శూద్రులకు లేదు. వాళ్లకు తారకం కాదు, పోవలసిందేనా కాదు. దాని కొరకు మనకు ప్రపన్న గాయత్రి అక్కడికి వస్తుంది. అదేమిటి? రామానుజ మంత్రం. ఆ మంత్రమే మనకు ప్రపన్న గాయత్రి అంటారు. అంటే ప్రపన్నులు అంటే ఏమిటి? వాళ్ళు ఎవరన్నా రావచ్చు, కులగోత్రాలు అవసరం లేదు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఇతర జాతయ ఎవరే కానిగాక దాన్ని రామానుషాయ అనుసంధానం చేసుకున్నారంటే వాళ్లకు తప్పకుండా ముక్తి అనేటువంటిది శాస్త్ర నిర్ణయం. ఇగో ఈ ప్రకారంగా గాయత్రి ఒక్క బ్రాహ్మణులకే, ప్రపన్న గాయత్రి అందరినీ బ్రాహ్మణులం చేస్తుంది, అందరినీ శ్రీవైకుంఠానికి పంపిస్తుంది అని చెప్పి నిర్వచించారు 49వ పాశురంలో. ఇక 50, 51, 52 4 అక్షరాలే రామానుజ నామములే ముక్తికి చాలు అనే దాన్ని ఇంకా ఇంకా వివరించినారు. ఇక తర్వాత రంగరాజు పాపాలను అనుభవించే రమ్మంటాడు, కానీ యతిరాజు మాత్రం పాపాలతోటే స్వీకరించి రక్షిస్తాడు అని చెప్పి యతిరాజుల దగ్గర ఉన్నటువంటి సౌలభ్యాన్ని వివరించినాడు. ఇక ఈ ఆర్తి ప్రబంధాన్ని అనుసంధించినటువంటి వాళ్లకు లభించేటువంటి ఫలాన్ని 54వ అంటే ఆర్తి ప్రబంధం యొక్క వైభవాన్ని ఫలాన్ని అనుగ్రహించినారు. ఇక అదే ప్రకారంగా నావి స్వామి ఉడేవరే రామానుజ, నా మాటలు పిల్లవాడి మాటల వంటివి, తప్పు పట్టుకోకు, అత్తబుత్త మాటలు అని చెప్పి. అంటే అత్తబుత్త మాటలు అంటే ఏమిటి? అవి పిల్లలు నేర్చుకునేటువంటి మనం చెప్తాం బిస్కెట్లు అని చెప్తాం, వాళ్ళకన్నా బిద్దీలు అంటారు. అన్నా కానీ తల్లిదండ్రులు కోప్పడరు, వాళ్ళని కొట్టరు. ఎందుకరకు అంటే తమ ఇంధం సంతం ఇంద్రైత్యాటిచ్చదే పరోక్షప్రియాహిదేవ ప్రత్యక్షద్వేష. పెరుమాళ్ళట తన బిడ్డలైనటువంటి దేవతలకు మాటలు నేర్పుతున్నాయట. ఇంద్ర 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 అంటే వాళ్ళ కర్మ ఇంకా ముదురుతూ ఉంటుంది. అదే ప్రకారంగా నేను ఇంకా ఇంకా తెలుసుకొని వయసు పెరిగిన కొలది అహంకార మమకారాలు అనేటువంటి చేదు నా శరీరంలో బాగా పెరుగుతూ ఉన్నది. అందుచేత వేప చెట్టు వంటి పరిస్థితి నాకు కలిగింది, చేదు పెరుగుతూ ఉన్నది. మరి ఈ చేదును తొలగించేందుకొరకు నీవు ఏ మార్గాన్ని ఉపయోగిస్తావో, దీన్ని ఏ విధంగా ఉపయోగానికి తెచ్చుకుంటావో, ఇది కాకరికాయ చేదును చేస్తావో లేకపోతే వేప చేదును చేస్తావో నీ ఇష్టం అని చెప్పి ఆ భగవద్ రామానుజను గూర్చి వీరు ఆశ్రయించి ప్రార్థించడం అనేటువంటిది దీంట్లో జరిగింది. ఇక దీని తర్వాత 7వ పాశురంలో కూడా ఇలాంటిదే ఒక రూపకాలంకారం ఉంది. అదేమిటి అంటే పాలు తాగేటువంటి బిడ్డకు ఏదో 2-3 నెలల పిల్లకు రోగం వచ్చింది. రోగం వచ్చినప్పుడు పిల్లకు మందు పోసేటువంటి పరిస్థితి లేదు. అందుకొరకని ఏం చేయాలి అంటే తల్లే మందు తినాలి. తల్లి మందు తింటే పిల్లకు రోగం తక్కువ అవుతుందానండి అంటే తప్పకుండా తక్కువ కావాలి. ఎందుకంటే తల్లి ఆ ఔషధాన్ని తింటుంది.
తిని శరీరంలో జీర్ణించుకుంటుంది, రక్తానికి ఒంటి పట్టించుకుంటుంది. ఆ తల్లి శరీరంలో జీర్ణమై వంట పట్టినటువంటి ఆ మందే ఔషధమే ఏమవుతుంది అంటే క్షీరంగా మారుతుంది, క్షీరంలో కూడా కలుస్తుంది అన్నట్టు. ఆ క్షీరాన్ని శిశువు త్రాగటం వలన శిశువుకు రోగం తక్కువ అవుతుంది. అంటే మందు క్షీర రూపంలో ఆ శిశువు యొక్క శరీరంలో ప్రవేశించి రోగాన్ని తక్కువ చేస్తుంది. అంటే ఇక్కడ ఔషధాన్ని భుజించేది తల్లి, రోగం తక్కువయ్యేది శిశువుకు. ఆ ప్రకారంగా స్వామి మా కొరకని బిడ్డలైనటువంటి మేము మా రోగం తక్కువయ్యేందు కొరకు నీవు మరి ఔషధాన్ని భుజిస్తున్నావు, పథ్యం చేస్తున్నావు అని చెప్పి వారిని ఊర్చి ప్రార్థించినారు, ఆవేదన పడ్డారు. ఒకసారి కాదు 18 సార్లు వీరు తమ ఆచార్యుల దగ్గరికి తిరిగినారు భగవద్ రామానుజులు ఒక మంత్ర రహస్యాన్ని తెలుసుకోవటానికి. మరి అటువంటి శ్రమ మనకు లేకుండా తర్వాతి వాళ్లకు లేకుండా వారు ఏం చేసినారు, ఆచార్యుల దగ్గర నుంచి ఆ మంత్రార్థం తెలియగానే గోపురాన్ని ఎక్కి దాన్ని ప్రజలకందరికీ ఉత్సవ వేళలో సర్వే జనా సుఖినో భవంతు అన్నట్టు అందరికీ కూడా మంత్ర రహస్యాన్ని తెలియజేసి ఉద్ధరింపజేసినారు. అంటే భగవద్ రామానుజ కటాక్షం అనేటువంటిది అంత గొప్ప వ్యాప్తి కలిగినటువంటిది. అందుచేత దాన్ని జ్ఞాపకం చేసుకున్నారా అన్నట్టు ఇక్కడ వాస్తవానికి రోగం ఏమిటి అంటే సంసారమే రోగము అన్నట్టు. మరి ఔషధం ఏమిటి అంటే భగవద్భాగవత విషయంతో కూడుకున్నటువంటి సంప్రదాయ రహస్య విద్యలు. ఇక తర్వాత పథ్యం అంటే ఏమిటి, సదాచారం అంటే వైష్ణవునికి ఉండవలసినటువంటి ఆచార్య లక్షణాలు సదాచారం. ఇక తర్వాత శేషత్వము మొదలైనటువంటివి. ఇక్కడ క్షీరం పాలు తాగించడం అంటే ఏమిటి, జ్ఞానోపదేశం, తత్వజ్ఞానోపదేశమే క్షీరము అన్నట్టు. ఈ ప్రకారంగా అన్వయించేట్లు మనకు తాత్విక విన్యాసాన్ని దానిలో మనకు చూపించినారు 7వ పాశురంలో. ఇక 8వ పాశురంలో ఉడయవర్లు తల్లిగా తాము కుమారుడుగా తాను బిడ్డగా చిన్నపిల్లగా తెలియక ఏదో కూపం వద్దకు పోతూ ఉంటే తల్లి రక్షించుకోవలసినటువంటి భగవద్ రామానుజులు రక్షించుకోవలసినటువంటి రామానుజుల యొక్క బాధ్యతను దీంట్లో తెలియజేస్తున్నారు. అంటే ఇప్పుడు తల్లి కూపం వద్దకు బావి వద్దకు పోతున్నటువంటి బిడ్డను రక్షించుకోకపోతే ఆ చిన్నపిల్ల పొయ్యి తెలియక ఆ బావిలో పడితే, లేదా ఏదో రంధ్రం దగ్గరికి పోతున్నది అంటే రంధ్రంలో ఏలు పెట్టినట్టయితే, లేదా దానిలో బావిలో పడటము ఆ రంధ్రంలో ఉండే తేలో ఏదో కరవటము అయితే దానివల్ల బిడ్డను కోల్పోవలసిన పరిస్థితి ఎవరికి వస్తుంది అంటే తల్లికి. దీనివల్ల ఎన్ని లోపాలు జరుగుతాయి అంటే 3 లోపాలు జరుగుతాయి. ఒకటి లోక నింద, లోకం నిందిస్తుంది ఏమని, ఈ బిడ్డను ఇట్లా పాడు చేసుకున్నది ఈ తల్లి పాడుగాని దీనికి ఏం రోగం అని చెప్పి లోకం నిందిస్తారు. రెండవది ఏమిటి అంటే ఇక శాశ్వతంగా సంతానం నష్టమైపోతుంది, ఇక ఉండదు. ఇక మూడవది ఏమిటి, దుఃఖం ఒకటి మిగులుతుంది అన్నట్టు. ఈ ప్రకారంగా ఈ బాధలన్నీ ఎవరికి అంటే తనకు కాదు, పరోక్షంగా ఆచార్యులకే భగవద్ తాను నష్టమైతే తన వలన కలిగే బాధ ఆచార్యులకే భగవద్ రామానుజులకే అనే విషయాన్ని భగవద్ రామానుజులతోటే వీరు విజ్ఞాపన చేసుకున్నారు ఆర్తులై 8వ పాశురంలో. ఇక 9వ పాశురంలో అంటారు ఇదే విషయాన్ని ఇంకా ముందుకు లాగుతూ, అయ్యా నీ బిడ్డను కనుక నన్ను రక్షించు అంటే బావిలో పడబోయేటువంటి ఏదో గోడ రంధ్రంలో ఏలుబెట్టబోయేటువంటి శిశువును కాపాడుకునేటువంటి బాధ్యత తల్లి చేతే ఎట్లా ఉంటుందో అదే ప్రకారంగా నన్ను రక్షించుకునే బాధ్యత మీ చేతుల్నే ఉన్నది స్వామి, రక్షించుకోండి అని చెప్పి ప్రార్థిస్తారు. ఇది ఇక తరువాత 10వ పాశురంలో ఒక రకమైనటువంటి క్రమం ఉన్నది, శిష్య క్రమం, ఆచార్య పరంపరా క్రమం. ఏమిటి, చెన్నరంగం పొన్నడి స్వరూపము అంటారు. చెన్నరంగం పొన్నడి అంటే ఈ ప్రాంతంలో చాలా వరకు చాలా తిరుమాళిహళ్లలో ఇండ్లల్లో తిరువారాధనకు ఉంటాయి. ఏమిటి, పైన రంగనాథులు ఉంటారు, ఒకే ధీరంలో రంగనాథులు, మధ్యన నమ్మాడివార్లు, క్రింద శఠగోపులు, క్రింద మనవాళ మహాముండు. ఈ ప్రకారంగా 3-4 తరాలుగా ఉండేటువంటి ఆ ధీరాలను చెన్నరంగం పొన్నడి అంటారు. ఆ చెన్నరంగం పొన్నడి యొక్క ఆ రంగడి యొక్క పాదస్థానం శఠగోపులుగా, శఠగోపులకు పాదస్థానం రామానుజులుగా, రామానుజులకు పాదస్థానంగా మనవాళ మహములుగా ఈ క్రమాన్ని వివరించేటువంటి వైభవం మనకు 10వ పాశురంలో లభిస్తుంది. ఇక తర్వాత 11వ పాశురంలో, అయ్యా మరి మీకు అంతరంగ కైంకర్య పరుల యుండిని ఎవరు, వడుహనంబి అనేటువంటి వారు.
ఆ వడుహనంబి వలె నేను అంతరంగ దాస్య పరుణ్ణి మీకు కావాలి, నాకు అభిలాష ఉన్నది, మీరు అనుగ్రహించండి అని ప్రార్థించినారు. 12వ పాశురంలో తిరువాయముడి యందు శ్రీశైలేశులు ఏ ప్రకారంగా అధినివేశులై ఉండిరో వారు, నేను వారి పాదములను ఆశ్రయించిన తర్వాత వారు నన్ను మీ పాదముల దగ్గరికి తీసుకొచ్చి మీ పాదముల మీద పడవేసినారు, మీ అధీనం చేసినారు. నేను మీ అధీనుణ్ణి, మా ఆచార్య కృపతో మీ అధీనునైనాను, మీరు రక్షించుకోండి అని చెప్పి ఈ ప్రకారంగా ప్రార్థించినారు. అది ఇక తర్వాత యతిరాజు 13వ పాశురంలో యతిరాజులకు మరి చాలా వైభవం కలిగినటువంటి వాళ్ళు అనేటువంటి విషయాన్ని, యతిరాజుల యొక్క వైభవాన్ని, ఆ వైభవానికి మంగళాశాసనము చేసినారు. 14వ పాశురంలో అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీరంగడు అల్పుడైనటువంటి నన్ను అనుగ్రహించలేడు. మరి మీరట్లా కాదు, మీరు వైకుంఠం నుంచి వచ్చే సందర్భంలో స్వామి దగ్గర నుండి వైకుంఠానికి పంపేటువంటి అధికారాన్ని మీరు తెచ్చుకున్నారు కనుక, వైకుంఠాన్ని ఇచ్చే పూర్ణ అధికారం మీ దగ్గర ఉన్నది కనుక, మీరు నాకు వైకుంఠాన్ని అనుగ్రహించేటువంటి పరిస్థితి ఉన్నది కనుక నన్ను అనుగ్రహించండి, మీరే రక్షించాలి, పెరుమాళ్ళు రక్షించడు, మీ మీదనే నాకు అత్యవసాయం ఉన్నది అని ప్రార్థించినారు. ఇక 15వ పాశురంలో కర్మజ్ఞాన భక్త్యాదులు నా దగ్గర లేవు, కానీ నా నాలుక మాత్రం ఎంబెరుమానార్ తిరువడిహళే శరణం అనేటువంటి భావనతోటి మీ యొక్క తిరువడిహళ్లనే ధ్యానిస్తూ ఉన్నది మాటి మాటికి. అందుచేత నా దగ్గర ఉన్న సంపదంతా ఏమిటి? మీ తిరువడిహళ్లను ధ్యానించడమే, ఎంబెరుమానార్ తిరువడిహళే శరణం అనుకోవటమే. అందుచేత నన్ను మీరు ఎట్లా అనుగ్రహిస్తారో మీ ఇష్టము అన్నారు. 16వ పాశురంలో స్వామి, నేను మంచి పరిపూర్ణమైనటువంటి దోష భూయిష్ఠుణ్ణి, మరి మీరేమో దోషభోగ్యులు, మరి పుత్రవాత్సల్యం మీ దగ్గర ఉన్నది నాకు తెలుసు, అనుగ్రహించాలి అంటున్నారు. దీంట్లో పుత్రవాత్సల్యం అనటంతో వాత్సల్యము అనేటువంటి విషయం కూడా మనకు జ్ఞాపకం వస్తుంది. ఏమిటి? దోషము, దోషభోగ్యత అనేటువంటివి ఆలోచించినట్టయితే అది ఎట్లా అంటే, వత్స అంటే వాస్తవానికి ఆవు యొక్క లేగ దూడ అనే అర్థం. అంటే ఆవు వాస్తవానికి నీచు ఆహారం తినదు, గడ్డి తప్ప. గడ్డి, ఆకు మొదలైనటువంటి వాటిని తింటుంది, కానీ ఇతరములైనటువంటి మురుగు, కుళ్ళు అలాంటి ఇతర పదార్థాలను ముట్టదు, దాన్ని తెరుగుపోదు. అయినా కానీ మరి ఏమిటి, శిశువు పుట్టగానే, తన గర్భంలోంచి శిశువు కింద పడగానే అన్ని రక్తపు మరకలతోటి, రక్తంతో, అంతేకాకుండా పేగు యొక్క ముక్కలతోటి, వీటితోటి వాటితోటి శరీరం అంతా నిండి ఉంటా కానీ బిడ్డ మీది వాత్సల్యంతో, శిశువు మీది ప్రేమతోటి దాన్నంతా కూడా నాలుకతోటి నాకి తిని బిడ్డ శరీరాన్ని అంతా కూడా శుభ్రం చేసి తాను పాలిచ్చి పెంచుకొని రక్షించుకుంటుంది. ఇది దీని యొక్క వైభవం, గొప్పతనం. అదే మరి క్రూర జంతువులు అట్లా కాదు, అది కన్న పిల్లలలోనే వాటిని తినేస్తాయి. అంటే ఏమిటి, ఓ 10 పిల్లల్ని పెడతాయి అని చెప్పి లోకంలో ఉప్పుతున్నది. అంటే ఏమిటి, ఎందుకొరకు అంటుంది అంటే వాటిల్లో సగం 3 వాళ్ళకి తినటందుకే, అది వాటిని విడిచిపోదన్నట్టు అక్కడనే వండుకుంటూ ఆ ఉన్న రోజులలో, వాటికి పాలిచ్చే రోజులలో వాటికి ఆకలి అయినా కానీ వాటిలలోనే బలహీనమైనటువంటి వాటిని తింటుంది. అందుకొరకది అలాంటి క్రూర జంతువులలో ఉంటుంది. మరి సాధు జంతువు అయినటువంటి గోవులో మాత్రం వాత్సల్యం ఉంటుంది. అటువంటి వాత్సల్యం కలవారు మీరు. అందుచేత దోషభోగ్యులు కనుక నా మీద పుత్రవాత్సల్యం మీకు పరిపూర్ణంగా ఉన్నది కనుక నన్ను మీరు, నా దోషాలన్నింటినీ మీరు మన్నించగలరు అనేటువంటి విషయాన్ని విజ్ఞాపన చేసుకుంటున్నారు. ఇక అంతేకాకుండా, అయ్యా మీరు లోకం హితం కోరేటువంటి వారు, అందరి యొక్క పామరుల యొక్క హితాన్ని కోరేటువంటి వారు, నా వద్ద ఆత్మగుణాలు లేవు. ఆత్మగుణాలంటే ఏమిటివి? సత్యం, అహింస, భూతదయ, శాంతగుణము మొదలైనటువంటివి కూడా ఉంటాయన్నట్టు. ఇవన్నీ వీటిని ఆత్మగుణాలు అంటారు. ఈ ఆత్మగుణాలు నా దగ్గర లేవు. అంటే ఏమిటి? నాస్తికులకు ఏ భగవద్ విషయ సంబంధమైన జ్ఞానం ఉండదు, అవసరం ఉండదు. కానీ వాళ్ళు కొన్నిటి మాత్రం పెట్టుకోకపోతే లోకం వాళ్ళ మతాన్ని ఒప్పుకోదు అని చెప్పి సత్యము, అహింస, భూతదయ అని కొన్నిటిని వాళ్ళు ఏదో పెట్టుకుంటారన్నట్టు వాటిని అదనంగా తెచ్చి అక్కడ చేర్చుకొని పెట్టుకుంటారు. అయితే అటువంటివి ఏవైతే ఉంటాయో ఆ నాస్తికులకు గవి మాత్రమే అక్కడికి వస్తాయి. బాహ్యాత్మ గుణాలే సత్యము, అహింస, భూతదయ మొదలైనటువంటి క్రమశిక్షణ లలో ఆస్తికత లేకున్నా కానీ ఆత్మగుణాలను పెట్టుకుంటారు. ఎందుకనకంటే వారి యొక్క
ఆ మతాన్ని ఎవరు గౌరవించడు గనక. ఆ ఆత్మగుణాలు ఏమిటివి అంటే సత్యము, అహింస, భూతదయ, క్రమశిక్షణ మొదలైనటువంటివి. అయితే ఈ ఆత్మగుణాలతో పాటు ఆస్తికత, పరమాత్ముడున్నాడు మనకు రక్షకుడు అనేటువంటి భావన ఆస్తికులలో ఉంటుంది. అయితే మీరు విజ్ఞాపన చేస్తున్నారు మనవాళ్ళ మహములు ఉడయవర్లతో, రామానుజులతో, నా దగ్గర ఆత్మగుణాలు లేవు, మరి నేను చేసినవన్నీ పాపాలు, అటువంటప్పుడు నాకు హితమైన విషయాన్ని ఎలా నీవు వంట పట్టిస్తావో అని. అంటే ఏమిటి? ఏదైతే ఆత్మహితం ఉన్నదో ఆత్మహితం కోరేవాడికి శరీరంలోకి ప్రవేశించటానికి అవసరం ఉండేటువంటి ద్వారాలు ఆత్మగుణాలు, సత్యము, అహింస. ఇవి లేనిది అతనిలో ఈ విద్య అనేటువంటిది లేదా హితం అనేటువంటిది, దైవ సంబంధమైనటువంటి జ్ఞానమైనటువంటిది ప్రవేశించదు. అందుచేత అది ప్రవేశించాలి కనుక దాన్ని నీవు ఎట్లా మారుస్తావో, ఏ విధంగా ఆ ద్వారాలను తెరుస్తావో, ఆత్మగుణములు అనేటువంటి ద్వారాలను అని చెప్పి విజ్ఞాపన చేసుకుంటున్నారు 19వ పాశురంలో. ఇక తర్వాత 20వ పాశురంలో ముక్తిని అనుగ్రహించేవాడు శ్రీయపతే, లోక ప్రసిద్ధమే, పురాణ ప్రసిద్ధమే, కానీ దానికి కావలసిన అధికారిగా నన్ను తయారు చేయటానికి నీవే కర్తవు, నీవే చేయాలి అని ప్రార్థించినారు. ఇక తర్వాత 22వ పాశురంలో శ్రీశైల విషుల యొక్క కృప చాలా విశేషమైనది. వారు నన్ను నిర్హేతుకంగా తమకు పారతంత్రుణ్ణి చేసుకొని మీకు అప్పగించినారు అని చెప్పి, మీ యొక్క వైభవాన్ని అనుగ్రహించినారు వారని చెప్పి విజ్ఞాపన చేసుకున్నారు. శ్రీశైలేశ్వరుల యొక్క కృపకు కృతజ్ఞతలు తెలిపినారు. ఇక తర్వాత 23వ పాశురంలో అడియార్హళ్ కుడాంగళై ఉడన్ కూడువజన్నుహలో అని ఆళ్వారు ప్రార్థించినటువంటి విషయాన్ని మీరు కూడా తమకు అన్వయించుకొని ప్రార్థించినారు. అంటే ఏమిటి? అడియార్హళ్ కుడాంగళై అంటే భాగవతోత్తముల వెనుక నడుస్తూ, వారికి సేవ చేస్తూ నడుస్తూ, భాగవతోత్తముల యొక్క సేవ వలన ఆచార్యుల యొక్క కృప కలిగి, ఆచార్యుల సేవ వలన పెరుమాళ్ల యొక్క కృప కలిగి, ఆ పెరుమాళ్ల కృప వలన ముక్తిని పొందటం. ఇది క్రమ పద్ధతి. ఈ క్రమం తప్పి ఎవ్వరు కూడా ముక్తిని పొందలేరు. అంటే ఏమిటి? పెరుమాళ్ల కృప కలగాలంటే భాగవతోత్తముల కృప కలగాలి. భాగవతోత్తముల కృప కలిగితేనే ఆచార్య కృప కలుగుతుంది. ఆచార్య కృప కలిగితేనే మంత్రం అనుగ్రహిస్తుంది, పెరుమాళ్ళు అనుగ్రహిస్తాడు. ఇగో ఈ ప్రకారంగా అంటే అందుచేత భాగవతోత్తములను అనుసరించి వెళ్ళటమే మొదటి మార్గం, మొదటి మెట్టు. అది నాకు సాధ్యం అవటం లేదు, అందుకని అది కూడా నీవే కలిగించు ఆచార్య భగవద్ రామానుజ అని 23వ పాశురంలో ప్రార్థించినారు. ఇక అర్థపంచక జ్ఞానాన్ని తెలియజేసేది 27వ పాశురం. అర్థపంచక జ్ఞానం అంటే ఏమిటి? స్వస్వరూపము, పరమాత్మ స్వరూపము, పరమాత్మను పొందించేటువంటి ఉపాయం, కర్మ, జ్ఞాన, భక్తి, ప్రపత్తి, ఆచార్యాభిమానుల యొక్క స్వరూపము, విరోధి అయినటువంటి విరోధులు అంటే వీటికి విరోధులైనటువంటి మన యొక్క పాపాలు, పుణ్యపాపాల యొక్క స్వరూపము. తర్వాత ఈ విరోధులను కూడగొట్టుకున్న తర్వాత కర్మ, జ్ఞాన, భక్తుల యొక్క మార్గం ద్వారా ఆ పెరుమాళ్లను పొందిన తర్వాత మనం పొందేటువంటి ముక్తి ఫలం యొక్క స్వరూపం. వీటన్నిటినీ కూడా స్వస్వరూప, పరస్వరూప, ఉపాయ స్వరూప, విరోధ స్వరూప, ఫలస్వరూపములను తెలియచేసేటువంటి ఈ 5 అంశముల యొక్క క్రమాన్నే అర్థపంచక జ్ఞానము అంటారు. ఈ అర్థపంచక జ్ఞానాన్ని అనుగ్రహించు అని చెప్పి ప్రార్థించినారు ఉడయవర్లను మనవాళ్ళ మహములు. ఇక తర్వాత విద్యలన్నీ వృధా, యతిపతి యొక్క రామానుజుల యొక్క కృపయే ఉత్తారకము అనేటువంటి దాన్ని అనుగ్రహించినారు. ఇక్కడ విద్యలు అంటే ఏమిటి? బ్రహ్మ విద్యలు. బ్రహ్మ విద్య అంటే ఏమిటి? దానికి అన్వయం ఉన్నది. ఏమన్వయము అంటే తైలధారవద్ అవిచ్ఛిన్న స్మృతి సంతతి రూప దర్శన సమానాకారం ఏర్పడటమే విద్యల యొక్క లక్ష్యము అని. అంటే ఏమిటి? పెరుమాళ్లను ధ్యానం చేసేటువంటి ఆ ధ్యాన నిష్పత్తి. ధ్యాన నిష్పత్తి అంటే మంత్ర జప అనుష్ఠానంతో మంత్ర అధిదేవతను మనస్సులో ధ్యానించుట, మంత్రాన్ని ఉచ్చరించడము, దానికి తగినటువంటి శరీర ప్రవృత్తి కలిగి ఉండటం, ఆచారాన్ని, దానితో పాటు ఆ దేవతను కూడా, మంత్ర ఉక్త దేవతను కూడా మనస్సులో స్వరూపంతో పాటు గుణములతో పాటు ధ్యానించటం.
ఇగో ఇదంతా ఉండేటువంటి దాన్నే మనకు విద్య అంటారు, అన్వయించేదాన్ని. ఆ విద్యలు అనేటువంటివి ఏవి నా దగ్గర లేవు. అంటే మనస్సు నిలిచే పరిస్థితే నా దగ్గర లేదు కనుక విద్యలతోటి పెరుమాళను ఉపాసించి ముక్తిని పొందేటువంటి పరిస్థితి నా దగ్గర లేదు. మరి ఎట్లా అంటే పొందటానికి నీ యొక్క కృపయే. అంటే నేను పంపిన వాళ్ళని అందరినీ కూడా నీవు ఆపేది లేదు. అస్మద్గురుభ్యో నమః. తప్పకుండా వైకుంఠానికి తీర్చుకోవలసిందే అని చెప్పి భగవద్ రామానుజులు పెరుమాళ్లతోటి ఆజ్ఞ తీసుకొని ఇక్కడ అవతారానికి వచ్చినారు కనుక దాన్ని బట్టి వీరు ఎవరిని పంపినా కానీ పెరుమాళ్ళు శ్రీమన్నారాయణుడు వైకుంఠానికి ఆటంకం చెప్పడు కనుక మీరు నన్ను వైకుంఠానికి పంపించే ఆలోచన చేయండి, అదే మీ యొక్క కృపయే ఉత్తారకము అని చెప్పి 28వ పాశురంలో వీరు ప్రార్థించినారు. ఇక తర్వాత 29వ పాశురంలో ఇక ఇతర మత నిరసన చేసినటువంటి భగవద్ రామానుజుల యొక్క ఆ విశేషానికి అంతటికి కూడా మంగళాశాసనం చేసినారు. ఈ క్రమంలో మనకు 2-3 పాశురాలు మంగళాశాసన పట్లు ఉంటాయి. అందులో 30వ పాశురం వారి యొక్క పాదాది ఆ శిరస్సు నుండి చెరువైహళ్ళు నుండి వెంట్రుకల వరకు ఉండేటువంటి ఆ వైభవాన్ని అంతా కూడా శిరస్సు వరకు ఉండేటువంటి ఆ వాటికని అవయవాలకన్నిటికి కూడా మంగళాశాసనం చేస్తారు. శ్రీరాగం எதிராசர் திருவடிகள் வாடி திருவரை துரைத்தார் திரிய சிந்தவராடை வாடி ஏறாரும் செய்யவடி எப்பொழுதும் வாடி இலங்கை மின்னூல் வாழி இணைத்தோள்கள் வாடி சோராதது செய்ய முகச்சோதி வாடி தூமுறுவல் வாழி துணை மலர் கண்கள் வாடி ஈரால் திருநாமம் அணிந்த வெடில் வாடி ఇది ఎదిరిపో ఎజిల్ జ్ఞానముద్రై వాడి అని చెప్పి జ్ఞానముద్ర వరకు కూడా వారికి వాడి మంగళాశాసనాన్ని అనుగ్రహించినారు ఉడయవర్లు. ఇదే క్రమంలో తర్వాత ఉండేటువంటిది కూడా మంగళాశాసనం అభిషమయచ్చడియదై అడియర్తాన్ వాడి మొదలైనటువంటివి. ఇది ఏమిటి సాధారణంగా నిత్యము మంగళాశాసన పాఠులలో కూడా పెరుమాళ్ల యొక్క తిరువారాధన మంగళాశాసనం చేసేటప్పుడు ఆ మంగళాశాసనంలో కూడా వీటిని అనుసంధానం చేసుకోవటం అనేటువంటిది సాధారణంగా వైష్ణవ లోకానికి ఉండేటువంటిది. ఈ ప్రకారంగా ఈ మంగళాశాసన పాఠులు అంతేకాకుండా ఇతర మత నిరసన చేసినటువంటి ఆయా మతాల యొక్క ప్రతి ఒక్కదాని పేరు చెప్పుకుంటూ వాటిని ఏ విధంగా ఖండించినారో స్వామి మీ యొక్క అటువంటి వైభవానికి వాడి అని చెప్పినటువంటి విశేషం మనకు గోచరిస్తుంది. ఇక తర్వాత ఉడయవర్ల యొక్క తిరునక్షత్ర వైభవాన్ని చెప్పింది 32వ పాశురం. 33వ పాశురంలో ఈ దేహంపై విరక్తిని ప్రదర్శించినారు ఇది మనవాళ్ళ భామనులు. రంగరాజు యతిరాజులకు విధేయుడు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో 34వ పాశురం ద్వారా విజ్ఞాపన చేసినారు. సాధారణ ఇంకా విశేషం ఏమిటంటే పూరత్తాడివార్లు తమ యొక్క పంచస్తవాళ్లలో శ్రీపరాశర భట్టర్లు తమ యొక్క స్తవంలో కూడా రంగరాజ స్తవంలో కూడా ఈ వారికి ఉండేటువంటి అనేక విధములైనటువంటి దోషాలన్నింటినీ కూడా పాపాలన్నింటినీ కూడా ఏకరువు పెట్టుకున్నారు. ఆ పాపాలన్నింటినీ కూడా మనవాళ్ళ మామూలు తమలో ఆరోపించుకొని తాను కూడా అటువంటి అంతకు మించినటువంటి దోషాలను కలిగి ఉన్నానని చెప్పి వాటినన్నింటినీ కూడా తమకు అన్వయించుకొని రక్షించమని ప్రార్థించినారు ఉడయవర్లకు. 36-37వ శ్లోకాలలో ఇంద్రియ బలం బాగా ఉన్నది అని చెప్పి ఆ ఇంద్రియ బలాన్ని గూర్చి వివరిస్తూ అయ్యా దీన్ని మీరు తొలగించాలి, ఇది బలం ఇంతగా ఉండటానికి కారణమేమో నేను చెప్పలేను, నేను పోగొట్టుకోలేను అని చెప్పి బాగా ఆవేదన పడ్డారు. కారణమేమి అని చెప్పి ప్రార్థించినారు. ఇక తరువాత 5 ఏళ్ల బుద్ధి 50 ఏళ్ల దానికా అంటారే, నేను చిన్నప్పటి ఏ దుష్టబుద్ధి నాలో ఉండిందో ఇప్పటి వరకు కూడా అది పెరుగుతూనే వచ్చింది కానీ ఏం తగ్గటం లేదు, అది తొలగటం లేదు. అందుచేత మీరే దీన్ని తొలగించే ఉపాయం చేయాలి, మీరే తొలగించే అర్హులు అని చెప్పి 38వ పాశురంలో ప్రార్థించినారు. అంతేకాకుండా వీరు ఇంకా విశేషం ఏమిటంటే 39వ పాశురంలో అయ్యా నేను మీకు వేపాకు కళ్యాణము అయినాను అంటున్నారు. అంటే వేపాకు యొక్క కళ్యాణము అంటే వేపాకును కళ్యాణం చేస్తే తినగలుగుతాం అనండి, చేలు ఉంటుంది కదా, అహో ఆ ప్రకారంగా ఉన్నది. నన్ను భోక్తగా మీరు ఎట్లా ఎంత బాధపడతారో నన్ను అంటే నా యొక్క గుణాలు దోషాలు చెప్పాలంటే అంత అసహ్యంగా ఉన్నవి అని చెప్పి వీరు విజ్ఞాపన చేసుకుంటూ ఉన్నారు రామానుజుల వారి ముందర. అది ఇక తర్వాత 40-41 పాశురంలో నా వంటి పాపులు లేరు అని చెప్పి, మీ వంటి ఉదారులు లేరని చెప్పి
బాగా వాటి యొక్క అన్నిటి కూడా చెప్పినారు. 42వ పాశురంలో గజేంద్రునికేమో నీళ్లలో ఒకటే ముసలి ఉండింది, అందుచేత ఒక ముసలితోటే అది బాధపడ్డది. కానీ నాకు మాత్రం 10 ఇంద్రియములు, 11, 12 ఇంద్రియములు, 12 ముసళ్ళ తీరుగా నన్ను ఏమిటి 12 ఇంకెక్కువ ఉన్నాయి అనుకుంటాం. ఏమిటి కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకార, మమకార ఇవన్నీ ముసళ్ళే. అంటే నాకు ఒక్క ముసలి కాదు, ఇన్ని ముసళ్ళు పీకుతున్నాయి నన్ను, ఇంత బాధపడుతున్నా నేను ఈ సంసారంలో నుండి బయటపడేటట్లేదు అని చెప్పి పెద్దగా బాదుకున్నారు, వాపోయినారు మన వాళ్ళ మహములు. 42వ పాశురం ఉన్నాయి అల్లాగా ఎనక్కుండో అన్నారు. మీరు తప్ప నాకు దిక్కు వేరే లేదు, నీవే తప్ప ఇదప్పరం బెరుగమన్నింపందగుంది అనేటువంటి ఆ పాశురం యొక్క ఆ పద్యం యొక్క అర్థం వచ్చేట్లు ఇక్కడ పాశురం ఉన్నది. ఇక తర్వాత ఆచార్యుల ద్వారానే అయన శబ్దార్థం తెలిసింది అని 45వ పాశురంలో విజ్ఞాపన చేసినారు. అయన శబ్దార్థము అంటే ఏమిటి? అయన నార అయన నారాయణ అయింది కదా. అంటే తిరుమంతరార్థములో ప్రణవము నమః 2 శబ్దముల తర్వాత నారాయణ శబ్దం 3వ శబ్దం ఉన్నది కదా. ఆ నారాయణ శబ్దంలో ఉండేటువంటి అయన శబ్దార్థం. నారములు అంటే నిత్య వస్తువులు. నిత్య వస్తువులు అంటే ఏమిటివి అంటే శ్రీవైకుంఠము, పిరాట్టి మొదలైనటువంటి వాళ్ళు నిత్యసూరులు, అక్కడ పెరుమాళ్ళ కళ్యాణ గుణాలు, అక్కడ ఉండేటువంటి ఆ వైభవములు, పోయితే మూల ప్రవృత్తి, మహత్తు, అహంకారము, పోయితే దాంతోపాటు ఈ లోకంలో ఉండేటువంటి బ్రహ్మాది పిపీలికా పర్యంతం చీమ వరకు కూడా ఇవన్నీ కూడా నారములు అంటే నిత్య వస్తువులు. వీటిని అయనంగా కలవాడు నారాయణుడు. అయనము అంటే ఆధారం. వీటిని ఆధారంగా ఇవి ఆధారంగా కలవాడు. ఇవట ఆయనకు ఆధారమట. ఇవి లేకపోతే ఆయన బతకడట. ఇంకొక వ్యుత్పత్తి ప్రకారం వీటికి ఆధారమైన వాడు అంటే వాళ్ళు లేకపోతే ఇవి బ్రతకబట. అంటే శరీరీ సంబంధం. అంటే శరీరి లేకపోతే శరీరం ఉన్నా లాభం లేదు. ఆత్మ దాంట్లో లేడనుకోండి, ఆత్మ లేచిపోయింది, శరీరాన్ని ఏం చేస్తుంది? పంచరాదండి తీసుకుపోవాలి, పారేయాలంటాం. లేదు ఆత్మ ఉన్నాడు కానీ శరీరం లేదనుకోండి, అప్పుడు వాడు ఏమవుతాడు? ప్రేత తీరుగా ఉంటాడు. వానికి ఒక రూపం లేదా, ఏం లేదా, ఎట్లా చెప్పుకోవాలి? ఆకలి తప్పులను ఎట్లా చెప్పుకోవాలి? ఏం చేయాలి? అగాధం. అందుచేత ఈ రెండిటికి ఉండేటువంటి అవినాభావ సంబంధం ఏదైతే ఉంటుందో దాన్ని అయన సంబంధము అంటారు. ఆధార సంబంధం. ఆధారాధేయ, ఒకదాని ఒకటి ఆధారం. పెరుమాళ్ళు తనకు ఈ జగత్ ఆధారం అనుకున్నాడు తన శరీరంగా. ఈ జీవులం మనకు వాడు ఆధారము అనుకోవాలి ప్రాణంగా మనకందరికీ. ఈ ప్రాణం శరీరంలో ఉండే ప్రాణం కాదు. ఈ శరీరానికి మనం ఎట్లనో శరీరానికి మనకు కూడా వాడట్ల. ఆ విధమైనటువంటి ఆత్మస్వరూపం అన్నట్టు. ఇదే అయన శబ్దార్థం. దీన్నంతా కూడా మన సంప్రదాయంలో ఏమిటి సామానాధికరణ్యము అంటారు. శరీరీ భావం అంటే చిరచిత్తులకు, జీవులకు, నిర్జీవులకు అన్నిటికి కూడా పెరుమాళ్ళు ఆత్మ అయిన వాడు అనేటువంటిది. ఇది అయన శబ్దార్థం. దీన్ని నాకు ఆచార్యులు తెలియజేసినారు, మా ఆచార్యులు అని చెప్పి దాన్ని సవినయంగా విజ్ఞాపన చేసినారు ఈ పాశురంలో. 46వ పాశురంలో ఇదే విధంగా అనుగ్రహించినటువంటి తమ ఆచార్యులకు తిరువాయముడి పిళ్ళై గారికి కృతజ్ఞతలు తెలియజేసినారు రామానుజులు ఇచ్చినటువంటి కృపకు. 47వ పాశురంలో కూరత్తాళ్వాకు లభించినటువంటి రామానుజ మంత్రమే నాకు లభించింది అని చెప్పి విజ్ఞాపన చేసినారు. కూరత్తాళ్వాకు లభించిన రామానుజ మంత్రం ఎక్కడదండి అంటే యోనిత్యమచ్యుత పదాంబుజ యుగ్మరుక్మ వ్యామోహత సదితరాణి తృణాయనేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణవు శరణం ప్రపద్యే. ఇది కూరత్తాళ్వార్లు అనుగ్రహించినటువంటి పాశురం. దీనిలో రామానుజస్య చరణవు, రామానుజుల యొక్క చరణములే నాకు శరణము అని చెప్పి రామానుజ మంత్రాన్ని వారు పరోక్షంగా శ్లోక రూపంలో మనకు అనుగ్రహించున్నారు. అదే నాకు కూడా లభించింది అని చెప్పి దాన్నే మనమందరం వైష్ణవ లోకమంతా కూడా నిత్యం ఆ రామానుజ మంత్రాన్ని అనుసంధానం చేసుకుంటుంది. దీన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు.
శ్రీకృతే రామాంశాయ అనేటువంటి పాశురం ద్వారా శ్రీ రంగనాథులు నన్ను రామానుజులకు అప్పగించినారు అని చెప్పి పెరుమాళ్ళు చేసినటువంటి కృపను కూడా జ్ఞాపకం చేసుకున్నారు. అంటే ఏమిటి, ఇక్కడ ఒక చర్చ ఉంటుందన్నట్టు. ఏం చర్చ? శ్రీవచన భూషణంలో ఏం చర్చ అంటే పెరుమాళ్ళు ఆచార్యుల ఇచ్చిండా, ఆచార్యులు పెరుమాళ్ళని ఇచ్చిండా? ఆచార్యులు పెరుమాళ్ళను గురించి చెప్పకపోయింది పెరుమాళ్ళు మనకెట్ట తెలుసునండి? కాదు, పెరుమాళ్ళు ఆచార్యులు లేకపోతే మనం ఆచార్యులు మనకెట్ట దొరుకు, ఆచార్యులకు మనమెట్ట దొరుకుదుము? పెరుమాళ్ళు ఆ కాకతాళీయంగా అట్లా కూర్చిండు. అది దీంట్లో ఏది నిశ్చయం, ఏది ఎవరి మీద పెట్టాలి అసలు కర్తృత్వము అంటే ఆలోచించి శాస్త్రజ్ఞులు ఏమిటి అంటే పెరుమాళ్లే సంకల్పంతో ఆచార్యులను జీవులకు ఇచ్చిండు అజ్ఞానులకు అని చెప్పి పెరుమాళ్ల కృపనే ప్రధానంగా నిర్ణయిస్తారు. అక్కడ అది దాన్ని ఇక్కడ చెప్తున్నారు. అంటే మనలో ఏ సుకృతం లేకపోయినా అజ్ఞాత సుకృతాన్ని ఒక దాన్ని అంటగట్టి పెరుమాళ్ళు ఇగో దీనివల్ల నీకు ఆచార్యుడిని కృప చేస్తున్నాను, సత్సహవాసాన్ని కలిగించి సత్సహవాసంతో ఆచార్యుడినిచ్చి మంత్రాన్ని ఇచ్చి భగవద్వైభవాన్ని తెలియజేసి రక్షింపజేస్తాడు అనేటువంటిది. ఇగో దీన్ని జ్ఞాపకం చేసుకున్నారు 48వ పాశురంలో. ఇక 49వ పాశురంలో రామానుజ గాయత్రి యొక్క వైభవాన్ని వివరిస్తూ ఆ రామానుజ గాయత్రికి మించినటువంటి వస్తువు లేదని, మనకు ఉత్తారకం లేదని విన్నపం చేసుకున్నారు. రామానుజ గాయత్రి అంటే ఏమిటండి అంటే ఈ రామానుజం ఉత్తందాది. ఈ రామానుజం ఉత్తందాదిలో మనకు 108 తిరువరంగత్తముదనార్ అనుగ్రహించినటువంటి ఆ గ్రంథంలో 108 పాశురాలు ఉన్నాయి. ప్రతి ఒక్క పాశురంలో కూడా రామానుజ నామం వస్తుంది, రామానుజ వైభవం ఉంది. ఆ రామానుజ వైభవాన్ని చెప్పుకుంటూ ఉండేటువంటి మొత్తం ఆ 108 పాశురముల గ్రంథమే రామానుజ గాయత్రి. దీన్నే ఇంకొక విధంగా ప్రపన్న గాయత్రి అని కూడా అంటారు. ఈ ప్రపన్న గాయత్రి అది గాయత్రి ఏం చేస్తుంది అంటే బ్రహ్మత్వాన్ని ఇస్తుంది. విశ్వామిత్రునికి బ్రహ్మత్వం ఇచ్చింది కదండి గాయత్రి. అందరికీ కూడా గాయత్రి జపం చేసుకోవాలి కదా. బ్రాహ్మడైనటువంటి వాడు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలంటే గాయత్రి మంత్రం ఉండాలి. లేకపోతే ఆ సూర్యుడికి వచ్చేటువంటి మందేహ రాక్షసుల యొక్క ఆ ఆపద తొలగదు. వీళ్ళు సంధ్యావందనం అర్ఘ్యప్రదానం చేస్తే అర్ఘ్యప్రదానాలు దాంట్లో ఉండేటువంటి ఎన్ని నీళ్ల బొట్లు ఉంటాయో అవన్నీ అన్ని అస్త్రాలై శస్త్రాలై ఆ రాక్షసులను ధ్వంసం చేసి సూర్యుని మార్గాన్ని క్రమం చేస్తాయి. అయితే ఆ బ్రహ్మత్వం కలగటానికి వీరు గాయత్రి జపం చేసుకోవాలి. బ్రహ్మత్వం కలుగుతుంది వీళ్లకు. అయితే దానికంటే కూడా విశేషమైంది ప్రపన్నత్వాన్ని ఇచ్చేటువంటిది. బ్రహ్మత్వం కంటే కూడా విశేషం. బ్రహ్మత్వం ఏమిటి? ఒక్క బ్రహ్మత్వమే ఇస్తుంది, ఒక్క బ్రాహ్మణికే ఇస్తుంది. కానీ మిగిలినటువంటి శూద్రకులకు అది సాధారణంగా శూద్రులకు గాయత్రి ఎక్కడిదండి, వాళ్ళు పోవలసిందేనా అయితే అన్నట్టు. అందుకొనకని ఈ గాయత్రికి ఏది బ్రాహ్మణికున్న గాయత్రికి అన్ని వర్ణాలకు అనుబంధం లేదు. కొందరికే అంటే త్రైవర్ణికులకే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకే గాయత్రి, శూద్రులకు లేదు. వాళ్లకు ఉత్తారకం కాదు, పోవలసిందేనా? కాదు. దాని కొరకు మనకు ప్రపన్న గాయత్రి అక్కడికి వస్తుంది. అదేమిటి? రామానుజ మంత్రం. ఆ మంత్రమే మనకు ప్రపన్న గాయత్రి అంటారు. అంటే ప్రపన్నులు అంటే ఏమిటి? వాళ్ళు ఎవరన్నా కావచ్చు, కులగోత్రాలు అవసరం లేదు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఇతర జాతయ ఎవరే కానిగాక దాన్ని రామానుషాయ అనుసంధానం చేసుకున్నారంటే వాళ్లకు తప్పకుండా ముక్తి అనేటువంటిది శాస్త్ర నిర్ణయం. ఇగో ఈ ప్రకారంగా గాయత్రి ఒక్క బ్రాహ్మణులకే, ప్రపన్న గాయత్రి అందరినీ బ్రాహ్మణులను చేస్తుంది, అందరినీ శ్రీవైకుంఠానికి పంపిస్తుంది అని చెప్పి నిర్వచించినారు 49వ పాశురంలో. ఇక 50, 51, 52 4 అక్షరాలే రామానుజ నామములే ముక్తికి చాలు అనే దాన్ని ఇంకా ఇంకా వివరించినారు. ఇక తర్వాత రంగరాజు పాపాలను అనుభవించే రమ్మంటాడు, కానీ యతిరాజు మాత్రం పాపాలతోటే స్వీకరించి రక్షిస్తాడు అని చెప్పి యతిరాజుల దగ్గర ఉన్నటువంటి సౌలభ్యాన్ని వివరించినాడు. ఇక ఈ ఆర్తి ప్రబంధాన్ని అనుసంధించినటువంటి వాళ్లకు లభించేటువంటి ఫలాన్ని 54వ అంటే ఆర్తి ప్రబంధం యొక్క వైభవాన్ని ఫలాన్ని అనుగ్రహించినారు. ఇక అదే ప్రకారంగా నావి స్వామి ఉడయవరే
రామానుజ నా మాటలు పిల్లవాడి మాటల వంటివి, తప్పు పట్టుకోకు, అత్తపుత్త మాటలు అని చెప్పి, అంటే అత్తపుత్త మాటలు అంటే ఏమిటి? అవి పిల్లలు నేర్చుకునేటువంటి, మనం చెప్తాం బిస్కెట్లు అని చెప్తాం, వాళ్ళకన్నా బిబ్బీలు అంటారు. అన్నా కానీ తల్లిదండ్రులు కోప్పడరు, వాళ్ళని కొట్టరు. ఎందుకు అంటే తమ ఇంధం సంతం ఇంద్రైత్యాటిక్షదే పరోక్షప్రియా దేవ ప్రత్యక్ష ద్వేష. పెరుమాళ్ళట తన బిడ్డలైనటువంటి దేవతలకు మాటలు నేర్పుతున్నాయట. ఇంద్ర 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 అంటే వాళ్ళ కన్న తర్వాత ఇంకొక విశేషాన్ని ఇక్కడ మనకు అన్వయిస్తున్నారు. ఏమిటి అంటే, రామానుజుల వారు భాష్యాన్ని అనుగ్రహించిన తర్వాత తృప్తి లేక గద్యత్రయాన్ని రంగనాథునిగా అనుసంధిస్తున్నారు. గద్యత్రయంలో శరణానికి గద్యము ద్వయమంత్రానుసంధానం. ద్వయమంత్రానుసంధాన పూర్వకంగా ప్రార్థించుకున్నారు, అయ్యా నన్ను అనుగ్రహించు, విరాటితో కూడా నీకు శరణానికి చేస్తున్నాను అంటే దానికి వారు ఏమనుగ్రహించినారు? అసలు శ్రీరంగే సుఖమాస్వ, శ్రీరంగంలో నాతో పాటు నీవు సుఖంగా ఉంటుంది, ఎక్కడికి పోని అవసరం లేదు అని చెప్పి ఆజ్ఞ ఇచ్చినారు. ఆ ప్రకారంగా ఇప్పటి వరకు రామానుజమూర్తి అక్కడనే చేసి ఉన్నది శరవ విగ్రహం. అదే ప్రకారంగా దాన్నే జ్ఞాపకం చేసుకొని మనకు ఈ మన వాళ్ళ మహనులు కూడా తెలియజేయడం కూడా అదే ప్రకారంగా ప్రార్థించి, అయ్యా నేను కూడా ఈ సుదంగంలో ఎప్పటికీ ఉండేట్టు నాకు ఆజ్ఞ అనుగ్రహించు అని చెప్పి ప్రార్థించినారు. ఇక తర్వాత ఈ గ్రంథంలో ముఖ్యంగా ఐశ్వర్యాన్ని సంగ్రహంగా చెప్పేటువంటి శ్లోకాలు 4 ఉన్నాయి. ఆడవాళ్ళ యొక్క అభయవాలనేది ఉడయవాళ్ళ యొక్క అవయవాలకు, వైభవాలకు, కరుణకు మంగళాశాసనం చేసేటువంటి పాశురాలు 4 ఉన్నాయి. ఈ క్రమంలో మనకు పాశురాలన్నీ కూడా క్రమంగా పూర్తవుతాయి. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. ఈ ప్రకారంగా యతీంద్ర ప్రవళ యొక్క ప్రవణత అనేటువంటిది ఆ ప్రబంధంలో మనం తెలుసుకున్నాం. అస్మద్గురుభ్యో నమః. తులాములాయ త్వష్టాశూరయే సౌమ్యయానాత్మయే శేషాం ఛాయాస్తు మంగళం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.